హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సో ఈరోజు మనం ఎన్టీపీసీ స్టేజ్ 2 పేపర్ 13 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామమ్మా. మైసెల్ఫ్ అమర్నాథ్ ఈమని, ఫ్యాకల్టీ ఫర్ ఆప్టిట్యూడ్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్. ఓకే, సో ఈ టెస్ట్ ఈ ఎక్స్ప్లెనేషన్ కన్నా ముందు టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేసి ఐరేజ్ యాప్లో సో ఈ ఎక్స్ప్లెనేషన్ అటెండ్ అయితే మీకు పర్ఫెక్ట్గా యూటిలైజ్ అవుతుంది. నౌ లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్స్ వన్ బై వన్. ఓకే, లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. 12 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి వయస్సు ప్రస్తుతం నుండి 12 సంవత్సరాల క్రితం అతని వయస్సుకు 3 రెట్లు అయినా అతని ప్రస్తుత వయస్సు ఎంత? ఓకే, చూడమ్మా, వాడి ప్రస్తుత వయసుని నేను ఎక్స్ అనుకున్నానమ్మా. 12 సంవత్సరాల తర్వాత నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ 12. ఇది ఎంత అంట? 3 టైమ్స్ అని చెప్పాడు, అవునా? 3 టైమ్స్ కాబట్టి 3 ఇంటూ దీనికి 3 టైమ్స్ చూడండి జాగ్రత్తగా. 12 సంవత్సరాల క్రితం వయస్సుకి అంటే ప్రజెంట్ ఎక్స్ అనుకున్నాను కాబట్టి 12 ఇయర్స్ బ్యాక్ అంటే ఎంతమ్మా? ఎక్స్ మైనస్ 12, అవునా? ఓకే, సో దీన్ని సింపుల్ చేస్తే ఎక్స్ వచ్చేసింది. వాడిని కూడా ఆ వ్యక్తి యొక్క ప్రస్తుత వయస్సే అంటే ఎక్సే కనుక్కోవాలి. ఓకే, రెడ్ సింపుల్ చేయండమ్మా. ఇది 3x, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇట్లా వచ్చుకుంటే 2x. ఇది 3 ఇంటూ మైనస్ 12 అంటే మైనస్ 36, ఇట్లా వచ్చుకుంటే ప్లస్ 36. ప్లస్ 36 ప్లస్ 12 అంటే 48. అంటే ఆ వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు ఎంతమ్మా? 24 ఇయర్స్. అంటే ఎన్ ఆప్షన్? సో ఏ ఈజ్ ద ఆన్సర్. What's the answer? A. Right, see the next question. That is the question. 4x minus 7 whole square is equals to. Just a minus b whole square expand చేస్తే సరిపోతుందిగా. a square అంటే 4x whole square అంటే 16x square plus b square అంటే 7 square అంటే 49 minus 2ab అంటే minus 2 into a అంటే 4x into b అంటే 7, అవునా? But let us simplify it. So 16x square, దీని సంగతి ఏంటమ్మా? 7 4s are 28, 28 2s are 56 అంటే మైనస్ 56x ప్లస్ 49, అవునా? అంటే ఎన్ని ఆప్షన్ చూడమ్మా ఇక్కడ? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సో ఎన్ని ఆప్షన్ అమ్మా? ఏ. రైట్, సో ఇంత చేయడం కాకుండా స్మార్టెస్ట్లో చేయాలి అంటే చూశాను సార్, వీడొక్కడే డిఫరెన్స్ ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ మనం వన్ థింగ్ ఈజ్ షూర్ దాట్. ఓకే, సో 80% పాజిటివ్ రాదు కాబట్టి వీడిని కొట్టేశాను. ఓకే, నెక్స్ట్ పాయింట్ సార్, ఎక్స్ టర్మ్ ఏమొస్తుంది అంటే 2abలో వస్తుంది. అంటే 2 4s are 8, 8 7s are 56 అంటే మైనస్ 56x రావాలి. సో ఆన్సర్ ఇస్ ఇలా చెప్తే సరిపోతుంది. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, the average marks of 60 students in a class is 76. The average marks of the boys and girls in that subject are 72 and 78 respectively. ఓకే, సో అయితే ఇప్పుడు వాడు ఏమంటున్నాడమ్మా? ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారు చెప్పడమ్మా. ఫస్ట్ బాయ్స్ యావరేజ్ ఎంత ఇచ్చాడు చెప్పండి. బాయ్స్ యావరేజ్ 72, గర్ల్స్ యావరేజ్ ఎంతమ్మా? 78. ఓకే, కంబైన్డ్ యావరేజ్ ఎంత క్లాస్ది? 76. అంటే ఇప్పుడు ఇలా క్రాస్ చేశాను అనుకోమ్మా. ఓకే, ఇక్కడ ఒక రేషియో వస్తుంది చూసారా? ఇదేంటి? నెంబర్ ఆఫ్ బాయ్స్కి నెంబర్ ఆఫ్ గర్ల్స్కి రేషియో, అవునా? ఓకే, క్రాస్ చేయండి. 78 76 అంటే 2, 72 76 అంటే 4 అంటే రేషియో ఇస్ 1:2. రేషియో ఇస్ హౌ మచ్? 1:2. మరి క్లాస్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? 60 మంది ఉన్నారు. వాడు యావరేజ్ మార్క్స్ ఆఫ్ 60 స్టూడెంట్స్ అన్నాడు. స్టూడెంట్స్ అన్నాడే కానీ బాయ్స్ అన్నా గర్ల్స్ అన్నా. స్టూడెంట్స్ అంటే ఎవరు వస్తారు? బాయ్స్ వస్తారు, గర్ల్స్ కూడా వస్తారు. కాబట్టి కంబైన్డ్ అంటే వీడు 1x వాడు 2x మొత్తం కలిపితే 3x ఇజ్ ఈక్వల్ టు హౌ మచ్? 60 అంటే x ఇజ్ ఈక్వల్ టు హౌ మచ్? 20. అంటే బాయ్స్ ఎంతమంది ఉంటారమ్మా? 1x కాబట్టి బాయ్స్ 20 మెంబర్స్, గర్ల్స్ 2x కాబట్టి ఎంతమ్మా? 40 మెంబర్స్. సో వాట్ ఏమంటాడమ్మా? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అంటే ఎంతమంది అమ్మా? 20 మెంబర్స్. సో ఇన్ ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక లైబ్రరీకి ఆదివారం నాడు సగటున 500 మంది సందర్శకులు, మిగతా రోజుల్లో 270 మంది సందర్శకులు వస్తారు. బ్యూటిఫుల్. శనివారంతో మొదలయ్యి 30 రోజులు కలిగిన ఒక నెలలో సగటు సందర్శకులు ఎంతమంది? ఓకే, బ్యూటిఫుల్ అమ్మా. ఇక్కడ ఫస్ట్ మనం నోటీస్ చేయాల్సింది శనివారంతో మొదలయ్యి, దాంతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అంటే 1వ తారీఖు సాటర్డే. అసలు సాటర్డేస్ ఎప్పుడెప్పుడు ఉంటాయో చూద్దాం. అంటే 1వ తారీఖు 7 యాడ్ చేస్తే 8th, 15th, 22nd. ఒకవేళంటే మనకి సండేస్ కదా సపరేటు. సో సండేస్ కనుక్కుందాం అమ్మ సపరేట్గా. సండేస్ ఎన్ని ఉంటాయో కనుక్కుంటున్నాను. ఎందుకంటే సండేల్లో 510 మంది వస్తారంట, మిగిలిన రోజుల్లో 270 మంది వస్తారంట. కాబట్టి అసలు ఎన్ని సండేస్ ఉన్నాయో కనుక్కుందాం. ఓకేనా? రైట్, చూడమ్మా. సో 1వ తారీఖు సాటర్డే కాబట్టి 2వ తారీఖు సండే. మళ్ళీ 7 యాడ్ చేస్తే 9, 16, మళ్ళీ 7 యాడ్ చేస్తాడమ్మా 23, 30. ఓకే అమ్మా, ఆ మంత్లో ఎన్ని రోజులు ఉన్నాయి? 30 రోజులు ఉన్నాయి. అంటే వీడు ఉన్నాడు గ్యారంటీగా.
అంటే సండేస్ 1 2 3 4 5 మా 5 సండేస్ ఉన్నాయమ్మా. ఓకే, చూడమ్మా మొత్తం 30 రోజులు, 5 డేస్ ఏమో సండేస్, రిమైనింగ్ 25 డేస్ వీక్ డేస్, అవునా కాదా? ఇక్కడ వీక్ డేస్లో అది మండే అయినా సాటర్డే అయినా వెడ్నెస్డే అయినా నాకేం తేడా లేదు, ఎందుకంటే 270 మందే వస్తారు కాబట్టి గొడవ లేదు, అవునా కాదా? కాబట్టి నేను దాని గురించి పట్టించుకోను. ఇప్పుడు ఏం చేస్తానమ్మా, రిమైనింగ్ మనీ నా దృష్టిలో ఒకటే. ఈ 5 డేస్ ఈచ్ డే ఎంతమంది వస్తారమ్మా? 510, అంటే ఆన్ అన్ యావరేజ్ 5 మెంబర్స్ యావరేజ్ ఈజ్ 510. రిమైనింగ్ 25 మెంబర్స్ యావరేజ్ ఈజ్ 270. ఇప్పుడు చూడండి నాకు క్వశ్చన్ ఎలా ఉందో తెలుసా? ఇవి యావరేజెస్ అవునా కాదా, టోటల్ కాదు సార్. ఒక 30 మందిలో 5గురి యావరేజ్ 510, 25 మంది యొక్క యావరేజ్ 270 అయితే ఆ మంత్ యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్, అవునా కాదా? అంటే మనం ఏం చేయాలమ్మా, హ్యాపీగా ఏం చేయొచ్చు, యావరేజ్లో కంబైన్డ్ యావరేజ్ కాన్సెప్ట్ వాడేసుకోవచ్చు, గ్రూప్డ్ యావరేజ్, అవునా? ఓకే అమ్మా, వీళ్ళిద్దరిలో నేను ఈ 270 యావరేజ్ అని ఫిక్స్ చేశానమ్మా. ఎంత ఫిక్స్ చేశానమ్మా? 270 ప్లస్, మరి వీడు ఎంత ఎక్కువ ఉన్నాడు? 240 ఎక్కువ ఉన్నాడు, అవునా కాదా? అలాంటి వాళ్ళు 5గురు ఉన్నారు, అంటే 240 × 5 ఎక్స్ట్రా. ఏం జరిగినా అందరూ పనిచేసుకోవాలి, అంటే అందరూ అంటే ఎంతమంది అమ్మా? 30 మంది. 0 0 క్యాన్సిల్, 3 1s 3 8s, 8 5s are 40, అంటే 270 + 40 అంటే ఎంతమ్మా? 310. అంటే కంబైన్డ్ యావరేజ్ ఇస్ హౌ మచ్? సి 310 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ అకార్డింగ్ టు మీ. ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. If the sum of 4 consecutive even numbers is 228, beautiful. Consecutive even numbers అంటే వరుస సరి సంఖ్యలు, సరి సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఎంత? 2. 4 సరి సంఖ్యలు అన్నాడు కాబట్టి 4 - 1 అంటే x - 3తో స్టార్ట్ అయ్యి x + 3 దాకా రావాలి. డిఫరెన్స్ 2 కాబట్టి 2 యాడ్ చేస్తే x - 1, 2 యాడ్ చేస్తే x + 1, అంటే ఇవి మనకున్న 4 సరి సంఖ్యలు, అవునా? వీటి సమ్ అంటే ఎంత అవుతుంది? 4x, 4 నెంబర్లు కాబట్టి యావరేజ్ అయితే x, అవునా? ఈ 4x వాల్యూ వాడు ఎంతని చెప్పాడమ్మా? 228 అని చెప్పాడు. అంటే x ఈజ్ ఈక్వల్ ఎంత? 4 5s 4 7s 57 is x. Okay. Whatever then the product of the greatest and the smallest of those numbers is. Greatest అంటే x + 3, smallest అంటే x - 3, అవునా? ఆ రెండింటికి ప్రొడక్ట్ కావాలంట. అంటే ఆన్సర్ ఈజ్ గ్రేటెస్ట్ x + 3 ఇంటూ లీస్ట్ x - 3 అంటే ఎంతమ్మా? x² - 9. x² అంటే 57², అవునా? 57² తెలిస్తే ఓకే, తెలియకపోతే a + b హోల్ స్క్వేర్తో చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ 7² అంటే 49, నెక్స్ట్ 2ab అంటే 70 + 4 74, నెక్స్ట్ 5² 25 + 7 అంటే 32, అంటే 3249. సో 3249 - 9, సో ఆన్సర్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? 3240. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? సి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక పడవ కొంత వేగంతో ప్రయాణిస్తూ 45 కిలోమీటర్ల ప్రవాహ వ్యతిరేక దిశలో మరియు 60 కిలోమీటర్ల ప్రవాహ దిశలో మొత్తం 9 గంటల్లో ప్రయాణించగలదు. ఓకే, అంతే వేగంతో 36 కిలోమీటర్ల ప్రవాహ వ్యతిరేక దిశలో మరియు 30 కిలోమీటర్ల ప్రవాహ దిశలో మొత్తం 6 గంటల్లో ప్రయాణించగలదు. అయిన ప్రవాహం యొక్క వేగం ఎంత? ఇదొక బ్యూటిఫుల్ క్వశ్చన్. రెగ్యులర్ చేస్తే పప్పు కింద పగిలిపోతుంది, ఓకేనా? సో నేను చెప్పినట్టుగా ఫాలో అయిపోయి డెడ్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే అమ్మా, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు ఉన్నాయి కదా, అప్ డౌన్. అప్ స్ట్రీమ్లో ఎంత లేడమ్మా? 45 కిలోమీటర్స్, డౌన్ స్ట్రీమ్లో 60 కిలోమీటర్స్. 60 కిలోమీటర్స్ మొత్తం కలిపి ఎంత టైం పట్టిందమ్మా? 9 hours. ఈక్వేట్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే అవి కిలోమీటర్స్, ఇది అవర్స్, కాబట్టి ఈక్వేట్ చేయొచ్చా? చేయకూడదు, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టైం ఏం చేశాడమ్మా? అంతే వేగంతో 36 కిలోమీటర్ల ప్రవాహానికి వ్యతిరేకం, ఆ తర్వాత 30 కిలోమీటర్ల ప్రవాహానికి దిశలో, అంటే డౌన్ స్ట్రీమ్. సో మొత్తం కలిపి ఎంత టైం పట్టిందమ్మా? సో 6 గంటల్లో ట్రావెల్ చేశాడంట. సూపర్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ కూడా ఈక్వేట్ చేయకూడదు కాబట్టి ఈక్వేషన్స్గా చేయడానికి డైరెక్ట్గా లేదమ్మా. నేనేం చేస్తానంటే ఎయిదర్ అప్ స్ట్రీమ్ని కానీ ఆ డౌన్ స్ట్రీమ్లో కానీ డిస్టెన్స్ని ఈక్వేట్ చేస్తాను. అలా ఈక్వేట్ చేయాలంటే ఏం చేయాలి తెలుసా? సింపుల్, ఏం చేయక్కర్లా, దీన్ని డబల్ చేస్తే సరిపోతుంది. డబల్ చేస్తే 72 కిలోమీటర్లు, 30 డబల్ చేస్తే 60, 6 డబల్ చేస్తే 12. ఓకే, సో ఇక్కడ 9 hours అయితే ఇక్కడ ఎన్ని hours అమ్మా? 12 hours. ఇప్పుడు చూస్తే మీరు 60 కిలోమీటర్స్ డౌన్ వెళ్ళాడు, 60 కిలోమీటర్స్ డౌన్ వెళ్ళాడు, అంటే ఈ 2 సార్లు పట్టే టైం సేమ్, అవునా కాదా? సో ఈ రెండు సేమ్ అయింది. ఇక్కడ 45 కిలోమీటర్లు వెళ్తే ఇక్కడ ఎంత వెళ్ళాడమ్మా? 72 కిలోమీటర్లు వెళ్ళాడు. అంటే ఎంత ఎక్స్ట్రా ట్రావెల్ చేశాడు? 27 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్లో ఎక్స్ట్రా ట్రావెల్ చేశాడు. దానివల్లే ఇక్కడ 9 hours పడితే ఇక్కడ 12 hours, అంటే 3 hours ఎక్స్ట్రా పట్టింది. ఎందుకు ఎక్స్ట్రా పట్టింది 3 hours? 27 కిలోమీటర్లు వాడు అప్ స్ట్రీమ్లో ఎక్స్ట్రా ట్రావెల్ చేశాడు, అవునా కాదా?
అంటే స్పీడ్ ఇన్ అప్ స్ట్రీమ్ అంటే ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 27 అండ్ టైమ్ ఈజ్ 3 hours, అవునా కాదా? అంటే 9 km/h. ఓకే, అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఎంతమ్మా? 9 km/h. అసలు ఈ 9 km/h అంటే మీనింగ్ ఏంటి? గంటకి 9 కిలోమీటర్లు వెళ్తాడు, అవునా? మరి గంటకి 9 కిలోమీటర్లు అయితే 45 కిలోమీటర్లు వెళ్ళాలంటే 5 గంటలు, అవునా కాదా? సో అంటే ఇక్కడ 45 కిలోమీటర్లు అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి వాడికి 5 hours పట్టింది. మరి 45 కిలోమీటర్ల అప్ 60 కిలోమీటర్స్ డౌన్ కలిపి 9 hours. ఇక్కడ 5 hours పట్టిందంటే ఇక్కడ ఎంత పట్టిందమ్మా? 4 hours వెళ్ళిపోయాడు, అవునా? ఇక్కడ పాయింట్ని జాగ్రత్తగా స్టడీ చేస్తే సార్ 60 కిలోమీటర్లు డౌన్ స్ట్రీమ్ 4 hours వెళ్ళిపోయాడు. అంటే స్పీడ్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్స్ టు 60 km/4 అంటే 15 km/h. ఇక చూడు సినిమా అయిపోయింది, అది ఏదైతే అది కనుక్కోవచ్చు. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ వచ్చేసాయి కాబట్టి. వాడేం అడిగాడమ్మా? సో స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే రివర్స్ స్పీడ్ అడిగాడు. మా స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటమ్మా? ½ ఇంటూ ఎస్డి మైనస్ ఎస్యు, అవునా? ఎస్డికి ఎస్యుకి డిఫరెన్స్ ఎంతమ్మా? ఇక్కడ 6, అవునా? అంటే ½ ఇంటూ 6 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 km/h. సో ఆన్సర్ ఏంటమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. చి కాదు, జాగ్రత్త, సి. ఓకేనా? ఇది చేయాల్సిన పద్ధతి. ఇలా కాకుండా ఇంకెలా చేసిన ముక్కేది అంటే ఇలా కాకుండా ఇలా తిప్పి చూపించినట్టు అవుద్ది. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 64 men working 8 hours a day plan to complete a piece of work in 9 days. After 6 days, అమ్మా ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తానంటే ప్లాన్ టు కంప్లీట్ అన్నాడే కానీ కంప్లీట్ చేస్తారని చెప్పలేదు. అంటే మీనింగ్ అని తెలుసా? వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు, చేయకపోవచ్చు కూడా. ప్లాన్ చేశారు కంప్లీట్ చేద్దామని, అది ఏం జరుగుతుందో ఎవడు తెలుసు? మీ గాడ్ నోస్, అల్లా నోస్ ఇట్. ఓకేనా? రైట్, గుడ్. సో 9 days. ఆఫ్టర్ 6 days దే వర్ ఏబుల్ టు కంప్లీట్ ఓన్లీ 60% ఆఫ్ ద వర్క్. ఓకే, 60% చేశారంట. అంటే వాళ్ళ ప్లాన్ ప్రకారం ఉందో లేదో వాడికి తెలియదు, ఇప్పుడు వెతుక్కోవాలి మనం. ఓకే, సో నెక్స్ట్ ఏమంటాడమ్మా? సో 9 days ప్లాన్ చేస్తే 6 days అయిపోయింది, 60% వర్క్ అయింది, అంటే వెనకబడినారు. ద నెంబర్ ఆఫ్ అవర్స్ దే షుడ్ వర్క్ పర్ డే సో హ్యాస్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 4 more days. ఇంకో 4 రోజుల్లో వర్క్ అయిపోవాలంట. ఎన్ని గంటలు పనిచేయాలి? ఇంతకుముందు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? 8 hours పనిచేస్తున్నారంట. ఓకేనా? రైట్, నౌ లెట్ us స్టార్ట్ ద ప్రాబ్లం. ఓకే, లెట్ us స్టార్ట్. అమ్మా ఇక్కడ ఎం వేరియబుల్, హెచ్ వేరియబుల్, డి వేరియబుల్, అవునా కాదా? అని డబ్ల్యూ కూడా వేరియబులే, 60% అన్నాడు, అవునా? ఓకే, అంటే వాడు ఏమేమి వేరియబుల్స్ అది రాసుకుందాం. చూడమ్మా, మన రూల్ ఏంటి? M1 D1 H1 by W1 is equals to M2 D2 H2 by W2. ఇక్కడ ఎఫిషియన్సీ గురించి మాట్లాడలేదు, ఎందుకో తెలుసా? వాడు ఎఫిషియన్సీ గురించి మాట్లాడలేదు కాబట్టి నేను కూడా మాట్లాడను. ఓకేనా? రైట్, ఎంతమంది మెన్ ఇనీషియల్గా వర్క్ చేస్తుంది? 64 men. ఓకే, ఇంటూ ఎన్ని డేస్ చేయాలి సార్? టార్గెట్ అయితే 9 days, కానీ వాళ్ళు పనిచేసింది 6 daysగా. పనిచేసింది రాసుకో. ఎన్ని రోజులు పని చేయాలనుకుంటున్నావు? ప్లాన్లు ఎందుకు? ఆ లెక్క వస్తే నువ్వు రోజుకి 12 గంటలు చదువుకోవాలనుకుంటావు. ఎన్ని గంటలు చదివావో చెప్పు, 1 2 గంటలు, అవునా కాదా? ప్లాన్ చేసింది ఇంపార్టెంట్ కాదు, ఎంత చదివావో చెప్పు ప్రాక్టికల్గా, అవునా కాదా? సో ఇక్కడ కూడా నేను 9 daysలో కంప్లీట్ చేద్దాం అనుకున్నా. ఎవరికి కావాలా? నువ్వు ఎన్ని రోజులు పని చేసావు? 6 days పని చేసావు, దాని గురించి మాట్లాడు. ఓకేనా? 6 days. రోజుకి ఎన్ని గంటలు పని చేసినావు? 8 గంటలు, అంటే ఇంటూ 8. బై ఎంత వర్క్ చేసావు? మొత్తం 100% వర్క్ అనుకుంటే నువ్వు 60% చేసావు, అంటే వర్క్ కంప్లీటెడ్ ఈజ్ 60. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు డినామినేటర్లో సార్ మొత్తం 100% వర్క్, ఇక్కడ 60% అయిపోయింది. వాడు నేను అడుగుతోంది రిమైనింగ్ వర్క్, అంటే ఇంకా 40% ఉంది, అంటే 40. ఇప్పుడు వాడు ఏమన్నాడమ్మా? ద నెంబర్ ఆఫ్ అవర్స్ దే షుడ్, దే అన్నాడే కానీ వర్కర్స్ పెరిగారు తగ్గారు ఏం చెప్పలేదుగా. అంటే ఇక్కడ 64 మంది ఉంటే ఇక్కడ కూడా 64 మంది ఉన్నారు, ఇంటూ వాళ్ళు ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేయాలి? సో ప్లాన్ వేసుకుంది 9 days, ఇక్కడ పని చేసింది 6 days, అంటే ఇంకా 3 days ఉన్నాయి, కానీ దాంతో నాకు పని లేదు. వాడు 4 more days, అంటే ఇంకో 4 రోజుల్లో పని అయిపోవాలి. అంటే ఎన్ని రోజులు పని చేయాలమ్మా? 4 days. ఇంటూ అవర్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో రాసుకో, సింప్లిఫై చేసుకో. ఓకే, నౌ లెట్ us సింప్లిఫై ఇట్. 64 జంప్, 0 0 జంప్, 4 4 జంప్, 6 6 జంప్, అంటే H2 ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ అవర్స్? 8 hours. ఓకే, సో అమ్మ ఇక్కడ ఈ 2 తీసేయండి, 8 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ 4,000 rupees amounts to 8,000 in 2 years. అమ్మా బ్యూటిఫుల్ వర్డ్ కనపడింది, అమౌంట్స్ టు అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే 8,000. ఎన్నాళ్ళు? ఇన్ 2 years. ఓకే, ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. వావ్, బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఏంటమ్మా అది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ కాదు, చక్రవడ్డీ. ఓకే, గుడ్. ద ఇంట్రెస్ట్ ఫర్ 4 years ఈజ్ 4 ఏళ్ళలో. ఇక్కడ నాకు ఏం కనపడిందో అది రాస్తాను చూడమ్మా. నేను ఇచ్చింది అడిగి 4,000, 2 years టైం ఇచ్చా, ఆడేం చేశాడు?
8,000 చేశాడు అంటే నా దృష్టిలో డబల్ చేశాడు, అవునా కాదా? అంటే వాడికి 2 years టైం ఇస్తే డబల్ చేసేస్తాడు నా ప్రిన్సిపల్, అవునా కాదా? ఇప్పుడు ఇంకో 2 years టైం ఇచ్చా, 4 years అన్నాడుగా. 4 years అంటే ఇక్కడ 2 అయితే ఇక్కడ 2 years ఇవ్వాలిగా. ఇప్పుడు ఇది సింపులా కాంపౌండా? కాంపౌండ్. అంటే నా ప్రిన్సిపల్ ఇప్పుడు 4,000 8,000 8,000. మరి నువ్వు ఎన్నాళ్ళు టైం ఇచ్చావు? 2 years. నువ్వేం చెప్తున్నావు? అరే అబ్బాయి 2 years టైం ఇస్తే మాత్రం డబల్ చేస్తావని చెప్తున్నావు, అవునా? 2 years టైం ఇచ్చావు కదా, డబల్ చేస్తా. డబల్ చేయడం అంటే ఇప్పుడు ఎంత అయిందో చెప్పది? 16,000 అయింది. అంటే ఇప్పుడు నాకు ఒక చిన్న డౌటు, నువ్వెంత ఇచ్చా నాకు? 4,000. నేను నీకు ఎంత రిటర్న్ ఇచ్చా? 14,000. అంటే వడ్డీ ఎంత? 12,000. వాడు అడిగింది కూడా ద ఇంట్రెస్ట్ ఫర్ 4 years, ఇంట్రెస్ట్ మాత్రమే అడిగాడు. ఓకే, ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 12,000. సో ఆన్సర్ ఇస్ సింప్లీ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ మార్క్డ్ హిస్ గూడ్స్ 40% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. అంటే మీనింగ్ ఏంటి? అరే అబ్బాయి సిపి కనుక 100 అయితే 100x, ఎంఆర్పి అనేది 140x, అవునా కాదా? 40% అబౌవ్. అండ్ హీ గేవ్ 2 articles ఫ్రీ ఆన్ పర్చేజ్ ఆఫ్ 5 articles. మొదలెట్టాడు. ఓకే అమ్మా, 5 articles కొనుక్కున్నాడికి 2 articles ఫ్రీ అంట. అంటే ఇప్పుడు ఎస్పీ గురించి మాట్లాడుకుందామా? ఎస్పీ. ఓకే అమ్మా, ఇక్కడ ఎక్కడైనా డిస్కౌంట్ అనే పదం కనపడిందని చూడండి, మొత్తం చివరి దాకా కనపడలా. అంటే డిస్కౌంట్ లేదు. డిస్కౌంట్ లేదంటే మీనింగ్ ఏంటి? సపోజ్ నేను రిమోట్ కొనుక్కోవాలా. ఓకే, షాప్కి వెళ్తే ఎంత ఈ రిమోట్ అని అడిగా, 200 అన్నాడు. తగ్గించవా అన్నాను. తగ్గించడం అంటే డిస్కౌంటేగా. తగ్గించవా అని అడిగాను, వాడు దొబ్బే నేను తగ్గిస్తా అన్నాడు. అంటే మీనింగ్ ఏంది? నేను మూసుకొని 200 పెట్టి కొనుక్కోవాలా. అంటే ఎంఆర్పి ఎంత అవుతుందో అంత పెట్టి కొనుక్కోవాలా. అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్పి. ఓకే గుడ్. నేను 5 వస్తువులు అమ్మేశాను అనుకోమ్మా. ఓకే, 5 వస్తువులు అంటే నాకు వాడు ఒక్కొక్క దానికి 140 పే చేస్తాడు. అంటే 140x ఇంటూ 5 అంటే నాకు 700x రూపీస్ డబ్బులు వస్తాయి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు నేను వాడికి 5 articles ఇస్తున్నా, 2 articles ఫ్రీ. పండగ చేసుకోని చెప్పానా? పండగ చేసుకోని చెప్పా, అవునా కాదా? మరి 2 articles నేను ఫ్రీగా ఇచ్చా అని చెప్పి నేను కొనుక్కోవద్దా? నేను కొనుక్కోవాలిగా. అంటే ఇప్పుడు నేను 5 articles అంటే 7 articles ఇస్తున్నాను కాబట్టి 7 articlesకి కాస్ట్ ప్రైస్ కన్సిడర్ చేయాలి, అవునా కాదా? 7 articles, ఈచ్ ఆర్టికల్కి కాస్ట్ ప్రైస్ 100x కాబట్టి 7 articles కాబట్టి 100x ఇంటూ 7 అంటే 700x. ఏమొచ్చింది నాకు? నా బొందా. నేను కొన్నది 700కి, అమ్మింది 700కి. అంటే నాకు లాభమా నష్టమా? ఏది లేదా? ఏది లేదు. వాడు ఏమడిగాడమ్మా? ఫైండ్ హిస్ ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్. నా బొందా ఏముంది? ఏం లేదు. సో ఆన్సర్ ఇస్ డి. ఓవరాల్గా వచ్చే ప్రాఫిట్ ఎంతమ్మా? పెద్ద 0, గుండు 0. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్లు భుజముగా గల త్రిభుజం యొక్క పరివృత్త వైశాల్యం. ఒకసారి 6, 8, 10 చూడంగానే పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తుంచుకోవాలా? అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని నీకు తెలిసిపోవాలా. ఎప్పుడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలుసుద్దో ఆటోమేటిక్గా నువ్వు నాకు ఏం చెప్పొచ్చు తెలుసా? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకో, పని అయిపోద్దని చెప్పొచ్చు. ఇప్పుడు నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తున్నాను చూడండి. ఓకే, దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే అమ్మా, ఇందులో అతి పెద్ద సైడ్ 10 కాబట్టి 10 అనేవాడు హైపోటెన్యూస్ లేదా కర్ణము. అంటే వీడు 6 అయితే వీడు 8, అవునా? ఎప్పుడైతే వీడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడో వాడు సర్కిల్ అన్నాడు, చూసారా? పరివృత్తము అన్నాడు, అవునా? పరివృత్త కేంద్రము అంటే ఏమవుతాడు చెప్పండి? సో దీనికి మిడ్ పాయింట్, అవునా కాదా? సో అంటే ఈ 10 హాఫ్ చేస్తే వీడు 5, వీడు 5, వీడేగా సర్కమ్ రేడియస్ అలియాస్ పరివృత్త వ్యాసార్థము. సార్ రేడియస్ తెలిస్తే అది ఏమడిగితే మనం చేత కొట్టేచ్చు, అవునా? వాడు ఏమడిగాడమ్మా? పరివృత్త వైశాల్యం. వైశాల్యం అంటే ఫార్ములా ఏంటి? πr². అంటే ఆన్సర్ ఈజ్, వాడు చూసారు ఎంత మంచోడో, పైన అలాగే ఉంచాడు, π ఇంటూ r². రేడియస్ అంటే 5 కాబట్టి 5² అంటే 25. సో ఆన్సర్ ఈజ్ సి, 25π. ఓకేనా? ఇక్కడ పైథాగరన్ ట్రిప్లెట్ అని గుర్తించడంలోనే నీ ఫస్ట్ సక్సెస్ ఉంది. లేకపోతే √/s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c ద్వారా ఏరియా కనుక్కొని ఆ ఏరియాని ABC/4 క్యాపిటల్కి ఈక్వేట్ చేసుకొని అక్కడ నుంచి క్యాపిటల్ వాల్యూ తెచ్చుకొని ఇది మొత్తం చేసరికి నీకు నీరసము, ఆయాసము, ఉబ్బసం అన్నీ కలిపి వచ్చి చిచ్చి ఏదో క్వశ్చన్ కూడా వదిలేసే కన్నా దిస్ ఇస్ ద బెస్ట్ వే. అందుకనే సో క్లాస్లో నేర్చుకునేటప్పుడు పైథాగరన్ ట్రిప్లెట్స్ మేము చెప్తున్నాము, మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 100 మీటర్ల పరుగు పందెంలో భీమల్ను కమల్ 10 సెకండ్లతో ఓడిస్తాడు. ఎవరిని ఓడించాడు? భీమల్ ఓడిపోయాడు. అంటే ఎవడు గెలిచాడు? కమల్ గెలిచాడు. సూపర్. ఓకే, కమల్ యొక్క వేగం 18 km/h. నాకు నచ్చల 18 అనేది, మీటర్స్/సెకండ్లో మార్చుకుందాం. వాడు చూడు దీన్ని కూడా కిలోమీటర్స్లోనే మార్చాడు దుర్మార్గుడు. అయినా నేను మీటర్స్/సెకండ్లోకి మారుస్తాను. కన్వర్షన్ మీకు తెలుసు కాబట్టి మీరు కన్వర్ట్ చేయండి. నేను ఒక చిన్న హింట్ చెప్తాను, అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీ అయిపోతాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, 18 km/h అనేది ఎప్పుడు కూడా 5 మీటర్స్/సెకండ్కి ఈక్వల్ అవుతుందమ్మా. ఓకే,
అంటే 90 కిలోమీటర్స్ పర్ అవర్ అనగానే 18 ఫైవ్స్ అంటే 5 ఫైవ్స్ 25 మీటర్స్ పర్ సెకండ్ చూసి చెప్పగలిగితే టైం చాలా సేవ్ అవుతుంది. ఓకేనా? రైట్. రెండో పాయింట్, 18కి 5కి మన మ్యాథ్స్లో రెండు చోట్ల రిలేషన్ ఉంది. ఏంటి తెలుసా? 18 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే 5 మీటర్స్ పర్ సెకండ్. అమ్మ ఒక పై చార్ట్ ఇచ్చి దాంట్లో డిగ్రీస్లోను పర్సంటేజ్లోను ఇస్తుంటాడు చూసారా, అక్కడ కూడా రిలేషన్ ఏంటో తెలుసా? 18 డిగ్రీస్ అంటే 5%. గుర్తుపెట్టుకోండి. ఈ రెండు రిలేషన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు టైం అనేది బాగా సేవ్ అవుతుంది, షేవ్ అవ్వకుండా. ఓకేనా? గుడ్, జాగ్రత్త. రైట్, నౌ లెట్ us see the next one. ఓకే అమ్మ, ఇప్పుడు ఏమన్నాడు అమ్మా? 18 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నాడు కాబట్టి వీడి స్పీడ్ ఎంత అనుకుందామమ్మా? నేను 5 మీటర్స్ పర్ సెకండ్ అనుకుంటా. మైండ్లో పెట్టుకో. ఓకే అమ్మ, ఎవరిది ఇది స్పీడు? కమల్ది. ఓకే, ఎన్ని మీటర్లు పరిగెట్టాలి? 100 మీటర్స్. అంటే టైం టేకెన్ ఫర్ కమల్ అంటే లగెత్తాల్సిన 100 మీటర్స్ బై వాట్ స్పీడ్ వచ్చేసరికి 5 అంటే 20 సెకండ్స్. ఎంత టైం పట్టిందమ్మా? 20 సెకండ్స్. ఎవరికి ఇది? కమల్కి. భీమల్ని కమల్ ఓడించాడు ఎంత టైం తోటి? 10 సెకండ్స్ టైంతో ఓడించాడు. అంటే 10 సెకండ్స్ ఎక్స్ట్రా తీసుకుంటేనే భీమలు. అంటే టైం టేకెన్ ఫర్ భీమల్ ఎంత అంటే, సో భీమల నాయక్ కాదమ్మా, భీమల్ అంతేవాడు. ఓకే, 20 సెకండ్లు ఇంత ముందు పడితే వీడికి 10 సెకండ్లు ఎక్స్ట్రా పట్టింది కాబట్టి 30 సెకండ్లు పట్టిందమ్మా వాడికి. వాడు ఏమడిగాడు? స్పీడ్ అడిగాడు. అవునా? ఓకే, అంటే స్పీడ్ ఆఫ్ భీమల్ కావాలంటే వాడు లగెత్తింది 100 మీటర్లు బై వాడికి పట్టిన టైం 30 సెకండ్స్. అవునా? అంటే ఇది 10/3 మీటర్స్ పర్ సెకండ్లో ఉంది. ఆప్షన్స్ అన్ని కిలోమీటర్స్ పర్ అవర్లో ఉన్నాయి కాబట్టి సో దాన్ని కన్వర్ట్ చేద్దాం. ఓకేనా? సో మా 10/3 మీటర్స్ పర్ సెకండ్ మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి కాబట్టి 5 1s 5 2s 3 1s 3 6s అంటే 6 2s ఎంతమ్మా? 12 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక రైతు వద్ద 1015 ఆవులు 1365 గొర్రెలు ఉన్నాయంటమ్మా. ఓకే, అతను ఆ రెండు జంతువులను వేటికవే ప్రత్యేకంగా ఉండు విధంగా కొన్ని మందలు అంటే గుంపులుగా విడదీసి ప్రతి మంద లేదా గుంపుకు సమాన సంఖ్యలో ఉండే విధంగా సరిచేశాను. అంటే ఏం చేశాడు తెలుసా? సో గ్రూప్ ఫామ్ చేశాడు. అంటే ఆవుల్ని గొర్రెల్ని కలిపి అయితే ఫామ్ చేయట్లా. ఆవులు ఆవులే, గొర్రెలు గొర్రెలే. సపోజ్ 5 5 10 ఒక్కొక్కటనో 2 2 కలిపి ఒక గ్రూప్ చేశాడు. కానీ అన్ని గ్రూపుల్లోనూ ఈక్వల్ నెంబర్ ఉండాలి. సరే, ఇంత పెద్ద నెంబర్ నా వల్ల కాదు, కానీ కాసేపు నా దగ్గర 10 ఆవులు ఉన్నాయనుకుందాం. ఒక్కొక్క ఆవుని ఒక గ్రూపు లేదా ఒక మంద చేశాను అనుకో, అప్పుడు 10 మందలు వస్తాయి, నో ప్రాబ్లం నాకు. రెండింటిని గ్రూప్ చేశాను అనుకో, నో ప్రాబ్లం, 5 మందలు వస్తాయి. ఓకే, 3 చేయకూడదు. ఎందుకు? 3 చేస్తే ఈ 3 ఒక గ్రూపు, ఈ 3 ఒక గ్రూపు, ఈ 3 ఒక గ్రూప్ అంటే 9 అయిపోయాయి. ఇంకొకటి మిగిలిపోయాడు. మరి మందలు ఈక్వల్ అవ్వట్లేదుగా, కాబట్టి 3 చేయకూడదు, వదిలే. 4 చేయకూడదు సార్. అంటే ఫస్ట్ 4 ఒకటి, 2 4 ఒకటి, ఇంకా 2 మిగిలిపోయాయి. ఆ 2 ఎటుగానే పోతాయి కాబట్టి 4 చేయకూడదు. 5 చేయదు సార్. చేస్తే 5 5 10 ఎస్ అంటే 2 మందలు లేదా 2 గ్రూపులు వచ్చాయి. అవునా కాదా? అంటే దీనికి ఫ్యాక్టర్ అవ్వాలి, అది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? ఓకే, అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రకారం నేను గ్రూపులుగా ఫామ్ చేస్తున్నాను అంటే మన మైండ్లోకి రావాల్సింది ఏంటమ్మా? ఆ గ్రూప్ సైజ్ అనేది 1015కి 1365కి ఇద్దరికి కారణాంకం లేదా ఫ్యాక్టర్ అవ్వాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్. అయితే ఇప్పుడు ఏమన్నాడమ్మా? ఆ మందల సంఖ్య గరిష్టంగా ఉన్నప్పటికీ, ఆ మందల సంఖ్య కాదమ్మా, ఓకే, ఆ మందల సంఖ్య గరిష్టంగా ఉన్నప్పటికీ ప్రతి మందలో గరిష్టంగా ఉన్న జంతువుల సంఖ్య మరియు మందల సంఖ్య కనుగొనండి. ఓకేనా? అమ్మ, ప్రతి మందలో గరిష్టంగా ఉండాలి. అంటే ఆ కామన్ ఫ్యాక్టర్ అంటే 1015కి ఫ్యాక్టర్ అవ్వాలి, 1365కి ఫ్యాక్టర్ అవ్వాలి. ఆ రెండింటికి ఫ్యాక్టర్ అయ్యే వాటిలో గరిష్టంగా ఉండేది అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. అంటే మంద సైజ్ కావాలి అనుకోమా, అంటే గ్రూప్ సైజ్. ఓకే, ఫ్లాక్ అనేది చెప్తుంటారు చూడమా, ఫ్లాక్స్ అని. ఓకేనా? మంద అనేదాన్ని ఇంగ్లీష్లో ఫ్లాక్ అని పిలుస్తారు. ఓకేనా? సైజ్ ఆఫ్ ద ఫ్లాక్ కావాలి అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏమేమి వచ్చాడమ్మా? 1015 అండ్ 1365 అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు చూడమ్మా, దీన్ని సింప్లిఫై చేద్దాం. 1015కి 1365కి హెచ్సిఎఫ్ అంటే ఇలా గీసుకొని చేయొచ్చమ్మా. 5తో పోతుంది కదా, 5 2s 0s 3s, 5 2s 5 7s అండ్ 5 3s. కామాలు పెట్టాను అనవసరంగా. 5 2s 5 7s అండ్ 5 3s 273. ఓకే, ఇంకేమైనా కామన్గా పోతుందా చూద్దాం. ఓకే, ఇంకేమైనా కామన్గా పోతాడా? ఓకే, ప్రైమ్ నెంబర్స్ ట్రై చేయండి అమ్మా. ప్రైమ్ నెంబర్స్ 70 అంటే 14 7 ఎస్ అమ్మా, 7 పోతున్నాడు అమ్మా రెండు చోట్ల. సో ట్రై విత్ 7. 7 2s are 14, 63 అంటే 7 9s. 7 3s are 21 పోతే 63 అంటే 7 9s. 29 39 ఇంకేం బోరు కాబట్టి 5 7s అంటే 35.
అంటే ఆ మంద యొక్క సైజ్ ఎంతమ్మా 35. బ్యూటిఫుల్. నెక్స్ట్ వాడు అది దాంతోపాటు ఇంకోటి ఏమడిగా అంటే మరియు మందల సంఖ్యను కనుక్కోమంటున్నాడమ్మా. ఓకేనా, గరిష్టంగా ఉన్న జంతువుల సంఖ్య మరియు మందల సంఖ్య కనుక్కోమంటాడమ్మా. ఎన్ని మందలు ఉంటాయి అంటే ఇవి 29, ఇవి 29 మందలు ఉంటాయి. అంటే ఆన్సర్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్ 29 ప్లస్ 39 అంటే ఏదమ్మా 68 అంటే 35 68. అసలు మనం 35 చేయగానే ఆన్సర్ అయిపోయింది 68 ఆటోమేటిక్గా. అవునా కాదా? ఎందుకంటే 35 ఉన్నది ఒకటి. అవునా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The radii of two circles are 8 and 15. The area of the third circle is equal to the sum of the areas of the two circles. The radius of the third circle is. Okay, ఒకసారి చూడండి జాగ్రత్తగా. మా ఏరియా ఆఫ్ ద థర్డ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద ఫస్ట్ టూ సర్కిల్స్. అంటే పై r1 స్క్వేర్ ప్లస్ పై r2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు పై r3 స్క్వేర్. అవునా? r3 స్క్వేర్. ఓకే, అన్ని చోట్ల పై కామన్ ఉంది కొట్టేసా. అంటే r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు r3 స్క్వేర్. ఇది చూడంగానే నా మైండ్లోకి పైథాగరస్ థియరం గుర్తొచ్చింది. గుర్తొచ్చుకోవచ్చుగా. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ లేదా కర్ణము స్క్వేర్. అవునా కాదా? అంటే ఇక్కడ వాడు ఇచ్చిన నెంబర్స్ చూసుకోండి బ్యూటిఫుల్గా. 8 స్క్వేరు 15 స్క్వేరు అంటే పైథాగరస్ ట్రిప్లెట్ ప్రకారం మూడవది ఏమవ్వాలి 17 స్క్వేర్. వాడు అడిగింది ఆ రేడియస్ ఎంత అనే. సో ఆన్సర్ ఎంతమ్మా 17. చేసి చెప్పేవాళ్ళు చేసి చెప్పొచ్చు, నాలా స్మార్ట్గా చెప్పేవాళ్ళు స్మార్ట్గా చెప్పొచ్చు. స్మార్ట్ అంటే పౌడర్ రాసు రావడం కాదు. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబ్ ఈస్ √48 సెంటీమీటర్స్. ఒక ఘనం యొక్క కర్ణం పొడవిచ్చడమ్మా. అసలు ఘనం అంటే కర్ణానికి ఫార్ములా ఏంటి? √3a. వాడందించాడు √48. నాకు నచ్చలా. √48ని 16 × 3 రాసుకుంటా. ఓకే, అంటే √3a ఇజ్ ఈక్వల్స్ టు 16 అంటే బయటికి 4 వస్తుంది, 3 రూట్లో ఉంటే √3గా ఉండిపోతుంది. అంటే √3 క్యాన్సిల్ అయిపోతే a ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 4. ఓకే, ఏమనుకుంటామా దెన్ ఇట్స్ వాల్యూమ్ ఇన్ క్యూబిక్ సెంటీమీటర్స్ ఇస్. వాడు ఏమడుతున్నాడమ్మా వాల్యూమ్ కావాలంట. అంటే వాల్యూమ్ అంటే ఏ క్యూబేగా అంటే 4 క్యూబ్ 64. సో ఆన్సర్ ఇస్ హౌ మచ్ C is the answer. Okay na? Let's see the next question. A jar was full of milk. A person used to draw out 1/3% of the milk from the jar and replaced it with salt solution. Okay. So ఏం చేస్తాడమ్మా ఒక జార్లో ఫుల్గా మిల్క్ ఉన్నాయంటమ్మా. ఓకే, పాలు ఉన్నాయి, తాగేద్దామా వద్దు. ఓకే, ఏ పర్సన్ యూజ్ టు డ్రా అవుట్ 1/3%. 1/3% అంటే 1/3 వంతు బయటికి లాగేశాడంట. తాగాడో అవతల పోసాడు, నీకెందుకు అమ్ముకున్నాడు, మొత్తానికి అయితే బయటకు తీసాడు. ఓకే, తీసేం చేశాడమ్మా అండ్ రీప్లేస్డ్ ఇట్ విత్ సాల్ట్ సొల్యూషన్. ఇది తెలివిగా పాలు తీసేసి ఉప్పు నీళ్ళు పోసాడంట. ఇది అంత ఎర్రోడు కాకపోతే పాలలో ఉప్పు పోస్తే ఏమవుద్ది, మొత్తం అంతా విరిగిపోయి పాడైపోతాయి. అవునా కాదా? సరే, మనకి దాంతో పని లేదు కాబట్టి మనం క్వశ్చన్ బట్టి చేసుకుందాం. ఓకేనా? He has repeated the same process 3 times. రిపీటెడ్ అంటే ఇప్పుడు చేసిన ఏదో చేశాడు, రిపీటెడ్ అంటే ఇంకో 3 సార్లు చేశాడు ఎక్స్ట్రాగా. ఓకేనా? హీ హ్యాస్ రిపీటెడ్ ద సేమ్ ప్రాసెస్ 3 times అండ్ దేర్ వాజ్ ఓన్లీ 5 liters 120 ml ఆఫ్ మిల్క్ లెఫ్ట్ ఇన్ ద జార్. జార్లో ఎంత ఉందమ్మా 5 liters 120 ml ఉందంట. ఓకే, ద రెస్ట్ పార్ట్ ఆఫ్ ద జార్ వాజ్ ఫిల్డ్ విత్ సాల్ట్ సొల్యూషన్. అంటే రిమైన్ అంతా సాల్ట్ సొల్యూషన్ ఉండిపోయిందంట. ఓకే, ఎందుకంటే తీసేస్తున్నాను సాల్ట్ సొల్యూషన్ పోస్తున్నాను కదా, అలా జరుగుద్ది. ద ఇనీషియల్ అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇన్ ద జార్ వాజ్, జార్లో ఎంత ఇనీషియల్ అమౌంట్ ఉండేది. అవునా? ఓకే అమ్మా, ఈ ఇనీషియల్గా ఎంత ఉందో ఫైనల్ కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే ఇది రీప్లేస్మెంట్. ఓకే, ఒకసారి జాగ్రత్త చూడమ్మా. మనకి ఫైనల్ మిల్క్ ఫార్ములా ఏంటో చెప్పండి. ఫైనల్ మిల్క్ ఇస్ ఈక్వల్స్ టు 1 మైనస్ రిమూవ్డ్ బై టోటల్. అవునా? 1/3 రిమూవ్డ్ అంటే టోటల్ 3లో 1 రిమూవ్డ్ హోల్ పవర్ 3 times ఇంటూ ఇనీషియల్ సొల్యూషన్ టీ అనుకుంటున్నా. అవునా? ఇందులో ఈ ఫైనల్ మిల్క్ ఎంత ఇచ్చాడమ్మా 5 liters 120 ml. ఓకే, మొత్తం లీటర్స్లో ఉంది కాబట్టి దాన్ని కూడా లీటర్స్లో రాసుకుంటే ఎంత అవుతుందమ్మా 5.12 ఆర్ 120. దిస్ ఇస్ ఈక్వల్స్ టు 3 - 1 అంటే 2/3 హోల్ క్యూబ్. అవునా? ఇంటూ టీ. ఓకే మా దీన్ని ఏం రాసుకుందామమ్మా 512/100 ఇస్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా ఇది 2 క్యూబ్ అంటే 8/27 ఇంటూ టీ. 8/27 ఇంటూ టీ. అమ్మా ఈ టోటల్ సొల్యూషన్ ఇక మనకు కావాల్సింది అమ్మా ఇది 2 క్యూబ్ అంటే 8. ఓకే, 8 ఎన్నిసార్లు క్యాన్సల్ అవుతుందమ్మా 8 64. ఓకే, అంటే టోటల్ సొల్యూషన్ అంటే ఎంతమ్మా 27 ఇంటూ 64 ఇంటూ 27/100 చెప్పచ్చు ఆన్సర్ 17.28 liters. చేయక్కర్లా, ఎందుకమ్మా 7 4s అంటే 28 అంటే యూనిట్స్ పోసిన 8 రావాలి.
సో 8 ఉన్నది ఒకే ఒకటి ఇది. సో ఆన్సర్ ఏంటమ్మా సి. చేయాలంటే చేసుకోండి మీరు, ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక బుట్టలో 420 మామిడి పండ్లు ఉన్నాయి. భలే ఉంది. అసలే జనవరి, ఇంకో 2 నెలల దాకా మామిడి పళ్ళు రావు. వీడు చూపిస్తుంటే నాకు ఆశేస్తుంది. 63 పండ్లను విద్యార్థులకు పనిచేశారంట. షాట్. అయినా ఆ బుట్టలో మిగిలిన పండ్ల యొక్క శాతం ఎంత? మిగిలినవే కావాల్సింది. ఓకే, అంటే ఆన్సర్ ఈస్ మిగిలినవి బై టోటల్. అంటే మిగిలినవి అంటే 420/63 టోటల్ అంటే 420 × 100. అవునా? ఓకే, సింప్లిఫై చేయడం ఏమవుతుందో. మొత్తం అన్నిట్లోనూ 7 పోతుందిగా. 7 60s, 7 9s, 7 60s. మళ్ళీ మొత్తంలో 3 పోతుందిగా. 3తో కూడా క్యాన్సిల్ అయినామా. నాకు నెంబర్స్ చిన్నవి రావాలమ్మా, అందుకని. ఓకే, లేదంటే ఇక్కడ నుంచి చేసుకోండి. 60 - 9 అంటే 51/60 × 100. 0 0 క్యాన్సిల్. 2 5s, 2 3s, 3 1s, 3 17s, 17 5s అంటే ఎంతమ్మా 85%. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? డి ఈజ్ ద ఆన్సర్. వాట్స్ ద ఆన్సర్? డి. సో ద నెక్స్ట్ క్వశ్చన్. 2 పంపులు ఒక ట్యాంకుని 18 గంటలు మరియు 12 గంటల్లో నింపగలవు. ఓకే, ఒక పంపు ఉంది ఇన్లెట్, అది 18 గంటలు. ఇంకో పంపు ఉంది, అది 24 గంటల్లో నింపగలవు. ఆ 2 పంపులను 14 గంటలు తెరిచి ఉంచిన తర్వాత ఓవర్ఫ్లో అవ్వడం వలన 1690 లీటర్ల నీరు వృధా అయినట్లు గుర్తించారు. 14 గంటలు ఎందుకు ఓపెన్ చేశాడు? అసలు ఈ రెండింటిని బట్టి 2 ఓపెన్ చేస్తే ఎంతసేపట్లో ఫిల్ అవుతుందో మనం కనుక్కోవచ్చుగా. కనుక్కుందామా? ఓకే, స్టార్ట్ చేయండి. సో అమ్మ, రెండింటిని ఓపెన్ చేస్తే 18కి 24కి ఎల్సిఎం అంటే 72. అంటే 1 అవర్లో వీడు 72/18 అంటే 4 యూనిట్స్. 72/24 అంటే 3 యూనిట్స్ ఫిల్ చేస్తే ఇద్దరు కలిస్తే 7 యూనిట్స్ ఫిల్ చేస్తారు. అవునా? అంటే ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 72/7 అవర్స్ పడుతుంది. అవునా కాదా? కానీ వాడు ఎంతసేపు ఓపెన్ చేశాడు? 14 అవర్స్ ఓపెన్ చేశాడు. అంటే ఎంత ఎక్స్ట్రా ఓపెన్ చేశాడు చూద్దామా. ఓకే అమ్మ, అప్పుడు దానివల్ల ఎంత పోయిందమ్మా? 1690 లీటర్స్ ఆఫ్ వాటర్ బయటికి వెళ్ళిపోయింది. ఓకే, అంటే ఎంత ఎక్స్ట్రా టైం ఓపెన్ చేశాడంటే 14 - 72/7 అవర్స్ ఎక్స్ట్రా ఓపెన్ చేశాడు. అవునా కాదా? ఓకే, అంటే ఈ టైంలో నిండిపోయేది నేను 14 అవర్స్ ఓపెన్ చేశాను. అంటే ఆ డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ట్రాగా నేను ఓపెన్ చేసిన టైం. దానివల్ల నీళ్ళు ఎక్స్ట్రా వచ్చి నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు సో 7 × 14 అంటే 98. 98 - 72 అంటే 26/7 అవర్స్ ఎక్స్ట్రాగా ఓపెన్ చేశాడు. ఈ 26/7 అవర్స్ ఎక్స్ట్రా ఓపెన్ చేస్తే ఎంత వాటర్ పోయిందమ్మా? నాకు 1690 ఎక్స్ట్రా పోయింది లీటర్స్. అంటే ఈ 26/7 అవర్స్లో ఈ 2 కలిపి ట్యాంక్లోకి 1690 లీటర్స్ ఆఫ్ నీటిని నింపగలం. ఇప్పుడు వాడు ఏమడిగాడమ్మా? సో ట్యాంక్ యొక్క ఘనపరిమాణం లీటర్లో అడిగాడు. ట్యాంక్ యొక్క ఘనపరిమాణం అంటే అసలు ట్యాంక్ నింపడానికి ఎంత టైం పడుతుందో చెప్పు నాకు ఒకసారి. 72/7 అవర్స్. అవునా? అంటే 72/7 అవర్స్లో ఎంతైతే ట్యాంక్లోకి నీళ్లు పోసారో అప్పుడు ట్యాంక్ నిండిపోతుందిగా. అంటే అదేగా కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. అంటే 72/7 అవర్స్లో ఎంత ఫిల్ చేయగలదో అది ట్యాంక్ కెపాసిటీ. ఓకేనా? రైట్, అంటే రాసుకుందాం అమ్మా. 72/7 అవర్స్ ఎంత వాటర్ పడుతుంది? క్రాస్ మల్టిప్లై చేసుకోవడమేగా. ఓకే, క్రాస్ మల్టిప్లై అంటే 72/7 × 1690 ఎంతమ్మా? 26/7. 7 క్యాన్సిల్. 13తో క్యాన్సిల్ చేసుకుంటే ఓకే 13 2s 13 130s. అవునా? 2తో క్యాన్సిల్ చేస్తే 236s. ఓకే, మల్టిప్లై చేసుకుంటే ముందు 0 పక్కన పెట్టుకుందాం. ఓకే, ఆ తర్వాత 13 6s are 78. 8 and 7. 13 3s are 39. 39 plus 7 అంటే 46. అంటే 4680 లీటర్స్. అంటే ఆన్సర్ అమ్మా సి ఈజ్ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? సి. ఓకే, let's see the next question. This is another beautiful question. ఓకే, ఒక వ్యాపారి 2 వస్తువులను 7500 రూపాయలకి కొనెను. అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ వన్ ప్లస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సెకండ్ వన్ టుగెదర్ ఈస్ హౌ మచ్? 7500 రూపీస్. ఓకే, బ్యూటిఫుల్. రైట్, నెక్స్ట్ ఏమన్నాడమ్మా వాడు? వాటిలో ఒక వస్తువుని 8% లాభానికి మరొక వస్తువుని 7% నష్టానికి అమ్మెను. మొత్తం లావాదేవీలో అతనికి ఎటువంటి లాభం లేదా నష్టం చేకూరలేదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ వన్ ఎంతమ్మా? 8% ప్రాఫిట్. అంటే ఫస్ట్ వన్ అంటే ఇది 8% ప్రాఫిట్. రెండోది లాస్ కాబట్టి మైనస్ ఎంత? 7%. ఓవరాల్గా ఏం రాలేదు కాబట్టి 0%. క్రాస్ చేస్తే వచ్చే డిఫరెన్స్ అనేది కాస్ట్ ప్రైజెస్కి రేషియో. అవునా కాదా? ఓకే, క్రాస్ చేద్దాం పడమ్మా ఎంత అవుతుందో. రైట్, గుడ్. క్రాస్ చేస్తే -7 0 డిఫరెన్స్ అంటే 7. 8 0 డిఫరెన్స్ అంటే 8. అంటే రెండింటికి రేషియో ఎంతమ్మా? 7:8. అంటే కాస్ట్ ప్రైజెస్ 7:8 రేషియోలో ఉన్నాయి. అంటే రెండు కలిపితే 15 పార్ట్స్. అవునా? 15 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7500.
1 part is equals to 500. మైండ్లో పెట్టుకో, ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకుందాం. మనం వీటి 7 parts కావాలంటే వీడి కాస్ట్ ప్రైస్ ఎంత, 7 5s are 3500, వీడి ఎంతమ్మా 4000. ఓకే, ఇద్దరివి కాస్ట్ ప్రైస్ వచ్చాయమ్మా. వాడేమడిగాడు చూడండి. ఓకే, ఆ రెండు వస్తువుల అమ్మకపు ధరల మధ్య భేదం ఎంత అంటే రెండింటికి సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. కనుక్కుందాం మన చేతిలో పని. ఓకే, ఒకసారి జాగ్రత్త చూడమ్మా. సో సెల్లింగ్ ప్రైసెస్ కావాలి కాబట్టి వీడిని 8% ప్రాఫిట్కి అమ్మాను కాబట్టి 8% అంటే ఎంత కనుక్కుందాం. 1% 35, 8% అంటే 280. ఎంతమ్మా 280 రూపీస్ ప్రాఫిట్. అంటే నేను అమ్మింది ఎంతకమ్మా 3780కి అమ్మాను, అవునా? ఓకే ఓకే రైట్, నెక్స్ట్ వన్ అమ్మా. దీని సెల్లింగ్ ప్రైస్ చూద్దామా. దీన్ని 7% లాస్ట్కి అమ్మాను. 1% అంటే 40, 7% అంటే 280. ఓకే, సో అంటే 280 లాస్ట్ కాడి తీసేస్తే అమ్మిన ధర 3720. వాడు ఏమడిగాడమ్మా, డిఫరెన్స్ ఇన్ ద సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. అంటే రెండింటికి డిఫరెన్సేగా, ఎంతమ్మా 60 రూపీస్. వాట్స్ ద డిఫరెన్స్, 60 రూపీస్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక తయారీదారుడు ఒక వస్తువుని హోల్సేల్ వ్యాపారికి 20% లాభానికి అమ్మెను. అతను దానిని ఒక దుకాణదారుడికి 10% లాభానికి అమ్మెను. ఆ దుకాణదారుడు దానిని ఒక వినియోగదారునికి 15% నష్టానికి 67,320 రూపాయలకి అమ్మెను. ఎంత కమ్మడమ్మా, 67,320 రూపాయలకి అమ్మెను. ఆయన ఆ తయారీదారుడికి ఆ వస్తువును తయారు చేయడానికి ఎంత ఖర్చు అయినది. అమ్మా రెగ్యులర్గా చేయాలి అంటే ఇదిగో మ్యానుఫ్యాక్చరర్కి 100x కాస్ట్ ప్రైజు, ఇది సిపి అమ్మ. వీడు 20% ప్రాఫిట్కి అమ్మాడంటే 120xకి అమ్మాడు. ఇది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరరు, కానీ అది హోల్సేలర్కి ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుంది. అంటే హోల్సేలర్కి ఇది కాస్ట్ ప్రైజు. హోల్సేలరు రిటైలర్కి 10% ప్రాఫిట్కి అమ్మాడు అంటే వాడి కాస్ట్ ప్రైస్ 120 కాబట్టి 120లో 10% ఎంత అవుతుందమ్మా మనకు సింపుల్గా, సో 12x అవుతుంది. అంటే 132xకి అమ్మాడు అంటే అది హోల్సేలర్ సెల్లింగ్ ప్రైజు, కానీ రిటైలర్కి మాత్రం కాస్ట్ ప్రైజు. రిటైలర్ ఇదే వస్తువుని 15% లాస్కి అమ్మాడు అంటే వాడి కాస్ట్ ప్రైస్ 132x కాబట్టి 15% అంటే 10% అంటే 13.2. ఓకే, 5% దీంట్లో సగం అంటే 6.6 అంటే రెండు కలిపితే 19.8 రూపీస్ లాస్కి అమ్మాడు. 19.8 అంటే 20 లేపేసి 0.2 యాడ్ చేసుకో అంటే 112.2xకి అమ్మాడు. సో అది రిటైలర్కి సెల్లింగ్ ప్రైస్, కస్టమర్ పే చేయాల్సింది, అవునా? కస్టమర్ ఎంత పే చేశాడు, 67,320. అంటే 112.2x ఇజ్ ఈక్వల్ టు 67,320. అయితే నేను కాస్ట్ ప్రైస్ ఎంత మ్యానుఫ్యాక్చర్కి అంటే ఎంతమ్మా 100x ఎంత అని అడిగాడు. సో క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో నియరెస్ట్గా ఉండాలి కాబట్టి మేబీ మ్యాక్సిమం సి అయ్యే అవకాశం ఉంది, లేకపోతే డి అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, ఇంత చేస్తే క్యాలిక్యులేషన్ వాచిపోద్దమ్మా. సో దీనికి బెస్ట్ ఏంటో తెలుసా, ఇది అసలు కానే కాదు, తీసేయి మొత్తం అంతా, ఈ చెత్త అంతా తీసేయి. ఓకే రైట్ గుడ్, రైట్ గుడ్. సో మా మ్యానుఫ్యాక్చరర్కి కాస్ట్ ప్రైస్ అని సిపి అనుకుందాం. ఎంత అనుకుందామమ్మా, సిపి. వాడు ఏం చేశాడమ్మా, ఫస్ట్ 20% ప్రాఫిట్కి అమ్మాడు. అంటే 20% అంటే 1/5 కాబట్టి 1/5 ప్రాఫిట్ అంటే 5 రూపాయలకి రూపాయి లాభం అంటే 6 రూపాయలకి అమ్మాడు. అంటే 6/5కి అమ్మాడు. ఇది మ్యానుఫ్యాక్చరర్కి సెల్లింగ్ ప్రైస్. మరి ఇది హోల్సేలర్కి ఏంటమ్మా కాస్ట్ ప్రైస్. దీన్ని 10% ప్రాఫిట్కి అమ్మాడు. 10% అంటే 1/10 ప్రాఫిట్ అంటే 10 రూపాయల్లో రూపాయి ప్రాఫిట్ అంటే 11 రూపాయలకి అమ్మాడు. అంటే 11/10కి అమ్మాడు. ఓకే గుడ్. సో ఇది హోల్సేలర్కి సెల్లింగ్ ప్రైస్, రిటైలర్కి కాస్ట్ ప్రైస్. రిటైలర్ 15% లాస్కి అమ్మాడు అంటే 85%కి అమ్మాడు. అంటే 85/100 ఇంటూ దిస్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ రిటైలర్. దీన్ని మనకి ఎంతని చెప్పాడమ్మా వాడు, 67,320. ఓకే, ఇప్పుడు సింపుల్గా చేద్దాం చూడమ్మా ఎంత ఈజీగా ఉంటుందో. 5 1s 5 17s. మా 17తో క్యాన్సిల్ చేద్దామా, లెట్స్ క్యాన్సిల్ విత్ 17. ఓకే, 17 అనేది 17 3s are 51 అంటే ఇంకా 16 163. 17 9s are 153. 10 మిగిలింది 1 or 2 అంటే 17 6s and having 0. ఓకే బ్యూటిఫుల్. నా అమ్మ 11తో క్యాన్సిల్ చేద్దాం, పని అయిపోద్ది. ఓకే 11 3s are 33. 66 అంటే 6s and having another 0. 6 ఎన్ని సార్లు పోతుందమ్మా, 60 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 1 2 3 సున్నాలు ఇటు వెళ్ళిపోతే 3 సున్నాలు ఇటు వచ్చేసాయి. అంటే 60,000. నేను ఆప్షన్ వెరిఫికేషన్ చేయకర్లా, పిచ్చ క్యాలిక్యులేషన్ చేయకర్లా. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్. సో ఆన్సర్ ఈజ్ సి. సో ఆన్సర్ ఈజ్ సి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మా a + b/c ఇస్ ఈక్వల్స్ టు 22/7
and b plus c by a is equal to 17 by 12, then what is the value of a plus c by b? చాలా సింపుల్ క్వశ్చన్. దీన్ని ఆల్జీబ్రా అటువైపు నుంచి చేస్తే వాచిపోద్ది. నేను రేషియోస్ తోటి చేసేస్తాను చూడండి, ఓకేనా. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు చెప్పండమ్మా. a ప్లస్ b బై c ఇజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడమ్మా, 22/7. ఓకే గుడ్, 22/7 అంటే c 7 పార్ట్స్ అయితే a ప్లస్ b 22 పార్ట్స్. అంటే ఇక్కడ నుంచి a ప్లస్ b ప్లస్ c ఎంత అవుతుందమ్మా, 29 పార్ట్స్. అవునా కాదా? ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా, b ప్లస్ c బై a ఇజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడమ్మా వాడు, 17/12. ఓకే, అంటే b ప్లస్ c 17 పార్ట్స్ అయితే a 12 పార్ట్స్, మళ్ళీ a ప్లస్ b ప్లస్ c ఇజ్ ఈక్వల్స్ టు 29 పార్ట్స్. అంటే ఇక్కడ సేమ్ వచ్చిందిగా, అంటే డెడ్ ఈజీ, పని అయిపోయింది పో, ఇంకా డెడ్ ఈజీ. అంటే c అనేది 7 పార్ట్స్, a అనేది 12 పార్ట్స్. సో ఇక్కడ చెప్పమ్మా, a అనేది ఎన్ని పార్ట్స్ అమ్మా, 12 పార్ట్స్. c అంటే ఎంత, 7 పార్ట్స్. అంటే b అంటే ఎన్ని పార్ట్స్ చూడండి, 12 + 7 అంటే 19, అడిపోతే 10 పార్ట్స్. అంటే నీకు ఏ తెలుసు, బి తెలుసు, సి తెలుసు, నువ్వు ఏది కావాలంటే అది కూచిపూడి కథాకళి ఏది కావాలంటే అది చేసుకో, ఓకేనా. ఏమడిగాడమ్మా, a ప్లస్ c బై b. అంటే a ప్లస్ c బై b అడిగాడు కాబట్టి a ప్లస్ c అంటే 12 + 7 అంటే 19 బై b. b అంటే ఎంత, 10. సో ఆన్సర్ ఇస్ b. అయిపోయింది, నువ్వు చేయాల్సింది లేదు, నేను కష్టపడి చెప్పాల్సింది లేదు, ఓకేనా. లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బి యొక్క ఆదాయాలు వరుసగా 30%, 10% పెంచిన తర్వాత వాటి నిష్పత్తి 26:77. అంటే మీనింగ్ ఏంటి? సో ఏ యొక్క ఆదాయాన్ని ఏ అనుకుంటే 30% పెంచావంటే 130/100, అవునా, వాడి శాలరీ. బి యొక్క ఆదాయాన్ని బి అనుకుంటే 10% పెంచావంటే 110/100 వీడి ఆదాయం. ఈ రెండింటికి నిష్పత్తి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా, 26/77. ముందు 100 అడి 100 క్యాన్సిల్ చేసే ఒక పని అయిపోద్ది. నెక్స్ట్ 0 క్యాన్సిల్ చేసి ఇంకో పని అయిపోద్ది. 13 ఒకట్లు 13 రెళ్ళు, 11 ఒకట్లు 11 ఏళ్ళు. అంటే ఏ యొక్క ఆదాయానికి బి యొక్క ఆదాయానికి నిష్పత్తి ఎంతమ్మా, 2:7. అయితే వాడు ఏమడిగాడమ్మా, ఆదాయాలు పెరగక ముందు వాటి నిష్పత్తి అయిపోయింది 2:7. సో ఎన్నో ఆప్షన్ అమ్మా, సి ఇస్ ద ఆన్సర్, డెడ్ ఈజీ. ఓకే రైట్, సి ద నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా. ఒక సంచిలో ₹1, 50 పైసలు మరియు 5 పైసలు నాణాలు ఉన్నాయమ్మా. ఈ రూపాయిని కూడా పైసలోకి మార్చేద్దాం. ₹1 అంటే 100 పైసలు, 50 పైసలు, ఇంకోటి 5 పైసలు ఉన్నారు. వీళ్ళు ఏ నిష్పత్తిలో ఉన్నారమ్మా, 3:5:7. అంటే వీడు 3x అయితే, ఇంకోటి 5x అయితే, ఇంకోటి 7x. మా డబ్బులు అంటే ఏంటి అసలు? ₹5 కాయలు 2 ఉన్నాయనుకో, డబ్బులు అంతా ₹10. ఎలా చెప్పావు, 5 × 2. అంటే డినామినేషన్ వాల్యూని నెంబర్ ఆఫ్ కాయిన్స్తో మల్టిప్లై చేయాలి, అప్పుడు డబ్బులు ఎంతో తెలుస్తుంది, అవునా. డినామినేషన్ 100, ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, 3x. అంటే 100 × 3x ప్లస్ 50 × 5x ప్లస్ 5 × 7x. అంటే ఇది నా దగ్గర ఉన్న మొత్తం డబ్బులు. దిస్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత చెప్పడమ్మా, ఆ నాణాల మొత్తం విలువ ₹23.40. 23.40. ఇక్కడ రూ అన్నది చూసారా, రూపీస్. అంటే మనం దాన్ని పైసలోకి మార్చుకుంటే సో 23.40 ఇన్ని పైసలు. ఇది కూడా పైసలు ఉన్నాయి కాబట్టి మొత్తం పైసలోకి మార్చేశాను. అయితే ఆ సంచిలోని 50 పైసల నాణాల సంఖ్య ఎంత అంటే ఎక్స్ వాల్యూ కనుక్కుంటే ఎవడు కాంటాడు వస్తాడుగా. సింపుల్ వచ్చేద్దామా, 100 × 3 300x, 50 × 5 250x, 300 + 250 అంటే 550 ప్లస్ 7 5 35 అంటే 585x ఇజ్ ఈక్వల్స్ టు 2340. మా 585 అనేది ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 4. నేనేమడిగాడు 50 పైసలు అంటే మిడిల్లో ఉన్నది అంటే 5x. అంటే ఆన్సర్ ఎంతమ్మా 5x కావాలి. 5x అంటే 5 4 20. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, డి ఈజ్ ద ఆన్సర్. వాట్స్ ద ఆన్సర్, డి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 85. సమానమైన రెండు మొత్తాలని ఒకే సమయానికి 12% మరియు 10% వడ్డీ రేట్లకు అప్పుగా ఇచ్చారు. ఓకే, రెండవ అప్పును మొదటి అప్పు కంటే 1 సంవత్సరం తర్వాత తీర్చడం జరిగింది. ఓకే, రెండింటిపైన వచ్చిన మొత్తం 18,250 రూపాయలకు సమానం అయిన మొదటి అప్పు ఎన్ని సంవత్సరాలకి తిరిగి ఇవ్వబడింది? ఫస్ట్ వన్ ఎన్నాళ్ళకి ఇచ్చాడు. ఇక్కడ ఎక్కడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని కానీ చక్రవడ్డీ అని కానీ దానికి కావాల్సిన మీనింగ్స్ అంటే ఎఫెక్టివ్గా అంటే మిగిలిన మొత్తంపై అనే ఉద్దేశం వచ్చేటట్టుగా కానీ ఎక్కడైనా మాట్లాడలేదంటే సింపుల్ ఇంట్రెస్ట్ కూడా లేదు పో. ఎన్నమిది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ అమ్మా, అంటే రెండు సమానమైన మొత్తాలు కాబట్టి ఫస్ట్ వన్ X రూపీస్ అయితే రెండోది కూడా X రూపీసే.
ఫస్ట్ వన్ ఎంతమ్మా 12%, సెకండ్ వన్ ఎంతమ్మా 10%. ఓకే, సో అంటే 12% అంటే 12/100, సెకండ్ది 10% అంటే 10/100. ఓకే, రెండవ అప్పుడు మొదటి అప్పు కంటే 1 సంవత్సరం తర్వాత తీర్చాడంట. అంటే ఇది 1 ఇయర్ తర్వాత తీర్చాడు. అంటే ఇక్కడ n ఇయర్స్ పడితే ఇక్కడ n+1 ఇయర్స్ పట్టింది. అవునా? ఓకే, ఇదే టోటల్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు ఏమన్నాడమ్మా, రెండింటి పైన వచ్చిన మొత్తం 18,250 రూపాయలు. మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ. అవునా కాదా? ఓకే, సో అండ్ హీ రిసీవ్డ్ ఈక్వల్. ఓకే అమ్మా, తెలుగులో క్వశ్చన్ ఎగిరిపోయింది, ఇంగ్లీష్లో చూడమ్మా. ఓకే, అండ్ హీ రిసీవ్డ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ 18,250 ఈచ్ ఫ్రమ్ బోత్ ద పార్ట్స్. రెండింటి నుంచి కూడా ఎంత వచ్చిందమ్మా? 18,250 రూపాయలే వచ్చాయంట. అంటే వచ్చేయి అంటే దాంట్లో ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలిపి ఉంటాయి. అవునా కాదా? ఓకే, సో అమ్మ రెండింటి నుంచి వచ్చిన ఈక్వల్ అమౌంట్స్ కాబట్టి ఓపెన్ చేద్దాం, మళ్ళీ రాసుకుందాం. ఓకే అమ్మ, ఇక్కడ X రూపీస్ ఇచ్చాను, 12% అంటే 12/100, టైం పీరియడ్ n ఇయర్స్. అవునా? ఇది ఫస్ట్ వర్డ్కి. సో ఇందులో నా ప్రిన్సిపల్ X కూడా కలుపుకుంటే ఇది ఎంత అయిందమ్మా? నాకు 18,250 అయింది. అవునా? రెండో వాడు రూపీస్ సేమ్ అమౌంట్ ఇచ్చాడు X రూపీస్, కానీ వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 10%, 10/100 ఇంటూ వాడికి n+1 ఇయర్స్ పట్టింది. వాడు ఇచ్చిన అమౌంట్ X రూపీస్ కలుపుకుంటే మొత్తం 18,250 రూపాయలు అయింది. అయితే ఆ n వాల్యూ గురించి మాట్లాడుతున్నాడు. అవునా? కాసేపు దీన్ని మర్చిపోయి వీళ్ళిద్దరిని తీసుకుందాం. ఓకేనా? వీళ్ళిద్దరిని సింప్లిఫై చేద్దాం. ఏం చేద్దామా? వీళ్ళిద్దరిని సింప్లిఫై చేద్దాం. ఓకే ఓకే, రీరైట్ చేద్దామా ఒకసారి? ఓకే, సో అంటే X ప్లస్ 12/100 ఇంటూ n ఇంటూ X ఇజ్ ఈక్వల్స్ టు n+1 ఇంటూ 10/100 ఇంటూ X ప్లస్ X. ఇటువైపు X క్యాన్సిల్. అవునా? ఓకే, అంటే క్యాన్సిల్ అంటే వాళ్ళిద్దరిని తీసేద్దాం, అసలు నాకు గొడవ లేదు, అడ్డంగా ఎందుకడ తీసేస్తే. నెక్స్ట్ వీళ్ళిద్దరిలో ఏం క్యాన్సిల్ అవుతాయి చూడండి. X ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోయాయి, 100 కూడా క్యాన్సిల్ అయిపోయాయి. 2తో క్యాన్సిల్ చేస్తే 2 5s, 2తో క్యాన్సిల్ చేస్తే 2 6s. 6n ఇజ్ ఈక్వల్స్ టు సింపుల్ చేస్తే 5n + 5, అంటే 5n ఇట్లా లాక్కొచ్చుకుంటే n ఇజ్ ఈక్వల్ టు హౌ మచ్? 5. అంటే మొదటి మొత్తాన్ని 5 ఇయర్స్కి ఇచ్చాడు, రెండో దాన్ని 6 ఏళ్ళకి ఇచ్చాడు. వాడు ఏమంటాడమ్మా, మొదటి అప్పు ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఇవ్వబడింది? 5 ఏళ్ళు. సో సి ఇస్ ద ఆన్సర్. అంటే ఈ 18,250తో అసలు పనే లేదు. ఓకే రైట్ అమ్మా. సో తెలుగులో ఇక్కడ మీనింగ్ తప్పుగా కన్వే అవ్వడం వల్ల మనకి క్వశ్చన్ అర్థం కాలేదమ్మా. ఓకేనా? రైట్, సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వాట్ ఈజ్ ఏ ఇఫ్ ద మీన్ ఆఫ్ ద సెట్ S ఈజ్ సేమ్ యాజ్ ద మోడ్? వాడు ఏమంటాడంటే మీను మోడు ఎలా ఉన్నాయంటమ్మా? సమానంగా ఉన్నాయంట. ఓకే, లెట్ us స్టార్ట్ ఇట్. ఓకే అమ్మా, వాడు ఇచ్చిన నెంబర్స్ చెప్పండమ్మా. 4, 10, A, 12, 13, 21. ఫస్ట్ మోడ్ గురించి ఆలోచిద్దాం. మోడ్ గురించి ఆలోచిస్తే ఇక్కడ ఏ కాసేపు లేదనుకుంటే ఏ నెంబరు రిపీట్ అవ్వాల, ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఇప్పుడు సపోజ్ ఏ కనుక 4 అయింది అనుకో, 4ఏ మోడ్. ఏ కనుక 10 అయింది అనుకో, 10ఏ మోడ్. 12 అయితే 12ఏ మోడ్. అవునా కాదా? ఎందుకంటే వీడు 4 అయితే 4 రెండుసార్లు వచ్చినట్టు వాడే మోడ్, అలియాస్ బాహుళకం అవుతాడు. అవునా కాదా? కాబట్టి ఏ వాల్యూ ఎవడైతే వాడే మోడ్. కాబట్టి నేను సింపుల్గా ఒక పాయింట్ అయితే చెప్పచ్చమ్మా, మోడ్ ఈజ్ ఏ. మోడ్ లేదా బాహుళకం అవడమా ఏ. ఓకే, మరి బాహుళకం ఏ అయినప్పుడు వాడు ఏం చెప్పాడు? మోడు మీన్ సేమ్ అన్నాడుగా. అంటే సగటు అలియాస్ మీన్ కూడా ఏనే. అసలు మీన్ అంటే ఏంటి చూడమ్మా, ఇక్కడ మోడ్ ఏ అని ఎందుకు డిసైడ్ చేశారంటే ఏ నెంబరు రిపీట్ అవ్వాల. సపోజ్ ఏ అనేది ఒక కొత్త నెంబర్ అనుకో, సపోజ్ ఏ అనేది 10.75 అనుకో, సపోజ్ ఎజ్యూమ్ 10.75 అయితే ఏమవుద్ది? సో వీడు 10.75 అయ్యాడు. సో వీడు 10.75 అయినప్పుడు ఎవడు ఎక్కువసార్లు రిపీట్ అవ్వలేదు. అప్పుడు రెండు కంటే ఇప్పుడు ఏ నెంబరు ఈ ఎక్కువసార్లు, ఇప్పుడు మనకి బాహుళకం అంటే ఏంటి? ఎవడు ఎక్కువసార్లు రిపీట్ అయితే వాడు బాహుళకం. ఇక్కడ ఎవడు ఎక్కువసార్లు రిపీట్ అవ్వాలా అంటే బాహుళకం లేదు. ఎందుకంటే రెండు నెంబర్లు అయితే బాహుళకంగా చెప్పొచ్చు, రెండు కన్నా ఎక్కువ సంఖ్యలు ఉంటే బాహుళకం నిర్వచించబడదని చెప్పాలి. కానీ వాడే చెప్తున్నాడు బాహుళకం ఉంది అబ్బాయి, వాడు కూడా మీన్కి ఈక్వల్ అని చెప్తున్నాడు. అంటే బాహుళకం నిర్వచింపబడాలంటే వీడు ఖచ్చితంగా ఏ 10.75 లాంటివాడో కాకూడదు. అవునా కాదు? 10.75 అయితే అసలు బాహుళకం నిర్వచింపబడదు. కాబట్టి నేనేం చేస్తానమ్మా, ఖచ్చితంగా వీటిలో ఎవడో ఒకటికి ఈక్వల్ అని డిసైడ్ చేస్తా. ఎవడికి ఈక్వల్ నాకు తెలియదు, కానీ ఎవడికి ఈక్వల్ అయితే వాడే బాహుళకం అవుతాడు. ఎందుకంటే వాడు కనుక 4కి ఈక్వల్ అయితే 4 2 టైమ్స్ వచ్చినప్పుడు రిమైనింగ్ 1 ఒక్కొక్కసారి వచ్చినట్టు. కాబట్టి 4ఏ బాహుళకం, అంటే ఏనే బాహుళకం.
ఒకవేళ ఏ 10 అయితే సో 10 2 టైమ్స్ వచ్చినట్టు కాబట్టి 10 బాహుళకం అంటే ఏనే బాహుళకం. అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆ ఏ వాల్యూ ఏదైతే వాడే బాహుళకం అవుతాడు కాబట్టి నీ మోడ్ అలియాస్ బాహుళకం ఈజ్ ఈక్వల్ టు ఏ, వాడు మోడ్ అనేది మీన్ అయింది అన్నాడు కాబట్టి మీన్ లేదా సగటు కూడా ఏనే. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే సో ఇక్కడ నుంచి మీన్ అంటే ఏంటమ్మా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఆ ఫార్ములా వేసి సింపుల్గా చేద్దాం చూడమ్మా. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 4 + 10 14, 14 + 12 26, 26 + 13 39, 39 + 21 is equal to 61. అంటే 61 ప్లస్ ఏ ఉన్నాడు ఇంకా బై ఎన్ని అబ్జర్వేషన్స్ అమ్మా 1 2 3 4 5 6 is equals to ఏ. ఎందుకంటే మీన్ కూడా ఏనేగా. ఓకే, క్రిస్ క్రాస్ చేస్తే 61 ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు 6a. మన క్యాలిక్యులేషన్ పోయింది ఎందుకంటే ఆడ్ నెంబర్ రావడం స్కోప్ లేదు. 14 + 12 అంటే 14 + 12 26, 26 + 13 ఎస్ మిస్టేక్ ఇక్కడ వచ్చిందమ్మా. 26 + 13 అంటే 39, 39 + 21 అంటే 60 అమ్మా. నేను 61 రాసా. ఓకే 60. ఓకే అమ్మ ఏ రెడ్డి పంపిస్తే 5a is equal to 60 అంటే a is equal to how much 12 అంటే what's the value of a 12. C is the answer. ఓకేనా, ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. కాన్సెప్ట్ అర్థమైన వాడికి మైండ్ బాగా వాడేవాడికి బచ్చా క్వశ్చన్, వాడిన వాడికి ఐఐటి క్వశ్చన్. అవునా, రైట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక స్టేషన్ నుండి ఒక రైలు 105 km/h వేగంతో బయలుదేరిన 7 గంటల తర్వాత ఒక ప్రమాదం జరగడం వలన రైలు యొక్క వేగము 45 km/h తగ్గుతుంది. ఓకే, సో ఎంత తగ్గిందమ్మా డిక్రీజెస్ బై 45 km/h. ఓకే, దీనివలన 4 గంటల 48 నిమిషాలు ఆలస్యంగా వెళ్తోంది. ఓకే బ్యూటిఫుల్. అయితే వాడు ఏమంటున్నాడమ్మా అయినా ఆ రైలు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత. ఓకే చాలా సింపుల్. నేను మీకు బాగా అర్థం అవడానికి లైన్ గీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. ఇక్కడ ట్రైన్ స్టార్ట్ అయింది ఎంత స్పీడ్ తోటి 105 km/h. ఎంత టైము 7 hours. 7 hours ట్రావెల్ చేసింది కాబట్టి 105 × 7 అంటే 735 km ట్రావెల్ చేసేసింది ఆల్రెడీ. ఇది మైండ్లో పెట్టుకో. ఇంకా ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇది ఎక్స్ అనుకుంటున్నా, ఎంతో నాకు తెలియదు కాబట్టి. మామూలుగా అయితే 105తో వెళ్ళాలి. ఇప్పుడు స్పీడ్ 45 km/h తగ్గింది. 45 తగ్గింది అంటే ఇంకా ఎంత మిగిలింది 105 - 45 పోతే 60 km/hతో వెళ్తుంది. అందుకే ఇక లేటు ఎంత 4 hours 45 minutes. నాకు నచ్చల, మొత్తాన్ని అవర్స్లోకి మార్చేసి 4 hours 48 minutes అంటే 4 hours ప్లస్ 48 minutes అంటే 48/60, 12 4s 12 5s అంటే 5 4s are 20 + 4 అంటే 24/5 hours. ఓకే 24/5 hours. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే లేట్ ఎందుకైంది, అసలు ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఎక్స్ని నా ఒరిజినల్ స్పీడ్ 105తో ట్రావెల్ చేసి ఉంటే అసలు లేటు లేదు ఎర్లీ లేదు, ఆన్ టైంకి వెళ్ళిపోయేవాడిని. యాక్సిడెంట్ అయింది, ఆటోమేటిక్గా నేను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అదే ఉంది కానీ నా స్పీడ్ 60కి వచ్చేసింది. ఈ డిఫరెన్స్ ఇన్ ద ట్రావెల్ టైమే లేట్. అవునా, ఆ లేట్ వాడు ఎంత ఇచ్చాడు 24/5 hours అంటే 24/5. ఓకే 105కి 60కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుందమ్మా 105 × 6 ఉంది 5 ఉంది అంటే 30 ఉంది 2 లేదు అంటే 210 ఇస్ ద ఎల్సిఎం. ఓకే 210 నో 420 ఇస్ ద ఎల్సిఎం. ఎంతమ్మా 420. 420 అంటే ఎన్నిసార్లు పోతుందమ్మా 60 7 times అంటే 7x మైనస్ 105 ఎన్నిసార్లు పోతుందమ్మా 4 times అంటే -4x ఇస్ ఈక్వల్స్ ఎంతమ్మా 24/5. 5 ones 5 ఎన్నిసార్లు పోతుందమ్మా 584s. 7x - 4x అంటే ఎంతమ్మా 3x ఇస్ ఈక్వల్స్ టు 24 × 84. 3తో క్యాన్సిల్ చేస్తే 8s అంటే x ఇస్ ఈక్వల్స్ టు 84 8s అంటే 640 + 32 అంటే 672 kilometers. ఇదంతమ్మా 672 kilometers. ఓకే గుడ్. ఇప్పుడు నేను వాడు ఏమడిగాడు మా క్వశ్చన్లో సో ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ ఆఫ్ జర్నీ. మొత్తం జర్నీ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికేగా అంటే 700 600 నియర్లీ 1400. సో ఆన్సర్స్ నేను చేయకర్లా 1407. చేయాలంటారండి యాడ్ చేసుకోండి. ఓకేనా, సో 700 + 600 అంటే 1300, 30 + 70 అంటే 100 1400, 5 + 2 7 1407 kilometers is the total travel time. ఓకేనా, total travel distance. ఓకే, let's see the next question. రైట్, ఒక పోలీసు ఒక దొంగని 100 మీటర్ల దూరం నుండి చూశాడు. అంటే ఇక్కడ దొంగ ఏదో ఉంటే ఇక్కడ పోలీసు ఉన్నాడు. అవునా, ఈ డిస్టెన్స్ ఎంత 100 మీటర్లు. ఓకే గుడ్. ఇద్దరు ఒకేసారి పరిగెత్తడం మొదలుపెట్టారు అంతేగా. ఓకే,
దొంగ యొక్క వేగం 7 km/h, పోలీస్ యొక్క వేగం 9 km/h. ఓకే, అయితే ఎంత దూరం ప్రయాణించి ఉంటాడు ఎవరు? దొంగ దొరికే సమయానికి అతను ఎంత దూరం ప్రయాణించాడు అంటే థీఫ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అడుగుతున్నాడు, అవునా కాదా? ఓకే గుడ్. సమ్మా ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒకటి రిలేటివ్ స్పీడ్తో చేయొచ్చమ్మా. ఓకే, ఇక్కడ ఉన్న నెంబర్స్ చూస్తేనేమో km/h ఉన్నాయి కాబట్టి నాకు నచ్చలా, అందుకని నేను రిలేటివ్ స్పీడ్ వాడకుండా డైరెక్ట్గా టైం కాన్స్టెంట్ అనే కాన్సెప్ట్ తోటి, టైం కాన్స్టెంట్ అయితే ఓకే స్పీడ్స్ రేషియో ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్సెస్ రేషియో, అవునా? స్పీడ్స్ రేషియో ఎంతమ్మా? పోలీస్ది 9, థీఫ్ ఇస్ 7 కాబట్టి 9:7. అంటే ఇక్కడ దొంగ దొరికితే ఓకే థీఫ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 7 parts అయితే దొంగ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 9 parts. అంటే ఈ డిఫరెన్స్ ఎంత? 2 parts. డిఫరెన్స్ ఎంతమ్మా? 2 parts. అంటే 2 parts is equals to 100 కాబట్టి 1 part is equal to 50. దొంగ ట్రావెల్ చేసిన 7 parts కాబట్టి 7 into 50 అంటే 350 meters is the distance traveled by the thief. ఓకేనా? ఇది కనుక మీటర్స్/సెకండ్లో ఉంటే నేను కూడా పద్ధతిగా రిలేటివ్ స్పీడ్ వాడి ఉండేవాడిని, కానీ అది పెంట నెంబర్లు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేశానమ్మా, ఐ వెంట్ విత్ వాట్ వి సే టైం కాన్స్టెంట్. ఓకేనా? రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బి కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే పని ప్రారంభించి 10 రోజులు చేసిన తర్వాత వెళ్ళిపోయాను, మిగతా పనిని బి 15 రోజుల్లో పూర్తి చేశాను. బ్యూటిఫుల్. ఓకే, నెక్స్ట్ ఏం చేశాడమ్మా, బి ఒక్కడే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? బి ఒక్కడే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఓకే గుడ్. ఓకే అమ్మా, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే M1D1 = M2D2 చేస్తే సరిపోతుంది ప్రాబ్లం ఈజీగా. అమ్మా ఏ బీలు కలిసి 12 రోజులు కాబట్టి A + B × 12 days is equals to ఏ 10 రోజులు చేశాడు కాబట్టి 10A అంటే M1D1 ప్లస్ బి ఎన్ని రోజులు చేశాడమ్మా 15 రోజులు చేశాడు కాబట్టి 15 × B. ఓకే అంటే 15B అంటే ఏకి బీకి మధ్య ఒక రిలేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏముందమ్మా 12A ఇక్కడ 10A లాక్కొచ్చుకుంటే 2A is equals to ఇక్కడ 12B అక్కడ 15B లాక్కొచ్చుకుంటే 3B. ఓకే 2A is equal to ఎంతమ్మా 3B. ఓకే గుడ్. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏమన్నాడమ్మా బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు, నీకు బి గురించి కావాలి. ఓకే లెట్ us try it. మా ఏ బీలు కలిసి ఒక పనిని ఎన్ని రోజులు చేస్తారమ్మా మనకి 12 days. ఓకే అమ్మా ఇక్కడ మొత్తాన్ని బీలోకి మార్చాలి కాబట్టి బీలోకి మార్చేద్దాం. ఇద్దరు ఏలు అంటే ముగ్గురు బీలు అయినప్పుడు ఒక ఏ అంటే 3/2B అంటే దీంట్లో 3/2B రాసుకుంటా. 3/2B + B అంటే 5/2B ఎన్ని రోజులు చేస్తారమ్మా 12 days. ఇప్పుడు నేను ఏమడిగాడు బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు, అవునా? ఓకే అమ్మా ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైందమ్మా బై 5/2 అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుందమ్మా ఇంటూ 5/2 అవుతుంది, అవునా? ఓకే అంటే 12 × 5/2 2 1s 2 6s 6 5s 30 అంటే ఎన్ని రోజులు పని చేస్తున్నామా 30 daysలో బి ఒక్కడే చేయగలుగుతాడు. ఓకే ఇది చేయాల్సిన పద్ధతి. రెగ్యులర్గా కూడా చేయొచ్చు, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే బట్ దానికన్నా దిస్ ఇస్ ఫార్ బెటర్. ఓకే సో సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విజువలైజేషన్తో కూడా 2A = 3B డైరెక్ట్గా తెచ్చుకోవచ్చు. ఓకేనా? 10 మంది స్త్రీలు ఒక పనిని 5 రోజుల్లో చేయగలరు, అదే పనిని 5 మంది పురుషులు 5 రోజుల్లో మరియు 8 మంది పిల్లలు 10 రోజుల్లో చేయగలరు. అయినా ఒక స్త్రీ ఒక పురుషుడు మరియు ఒక పిల్లాడి సామర్థ్యాల నిష్పత్తి ఎంత? ఎఫిషియన్సీ రేషియో కావాలంట. ఓకేనా? రైట్ చూడమ్మా 10 members of women 5 days అంటే M1D1 = M2D2 అంటే 10 women × 5 days is equals to M2D2 అంటే 5 men 5 days అంటే 5M × 5 is equals to 8 children 10 days అవునా అంటే 8C × 10. ఓకే మరి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎఫిషియన్సీ తెచ్చేసుకోవచ్చు. 5తో క్యాన్సిల్ చేస్తే 5 5 2s. ఓకే అంటే మనకి ఏమొచ్చిందమ్మా ఇంకా క్యాన్సిల్ అవుతాయా లేవమ్మా. 10 women is equals to 5 men is equals to 8 2s 16 children. మా వాడు 8 నుంచి 8 చెప్పడమ్మా విమెన్ మెన్ చిల్డ్రన్ అంటే ఫస్ట్ విమెన్ ఎఫిషియన్సీ తర్వాత మెన్ తర్వాత చిల్డ్రన్, అవునా? మరి దీన్ని 2 రకాలుగా చేయొచ్చమ్మా వర్క్. ఓకే మీకు తెలిసింది ఏంటంటే విమెన్ అంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయి, మెన్ అంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయి, చిల్డ్రన్ అంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయి, అలా చేయొచ్చు ఒక పద్ధతి. లేదా ఇక్కడ నుంచి ఈ మూడిటికి 10 5 16 ఎల్సిఎం వచ్చేసరికి 80 కాబట్టి 80 అనుకుంటే 10 women 80 అంటే 1 women 8 units, 5 men 80 units అంటే 1 man 16 units, 16 children 80 units అంటే 1 children 5 units. ఇలా చేయడం బెస్ట్ ఆప్షన్ దెన్ ఆల్. ఓకేనా? సో 8 16 5 సో ఎన్ని ఆప్షన్ అమ్మా ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్.
1357 and so on 95 into 128 are multiplied together, then find the total number of zeros at the end. ఓకేనా? చివరిలో ఎన్ని సున్నాలు వస్తాయి? ఏవే నెంబర్లు మల్టిప్లై చేశాడమ్మా? 1 3 5 7 అమ్మా ఇవి చైతన్య నారాయణ ర్యాంకులు కాదు. ఓకేనా? అండ్ సో ఆన్ ఎక్కడ రాకమ్మా 95 ఇంటూ ఏం చేశాడమ్మా 128. ఓకే గుడ్. ఇప్పుడు ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తానంటే నెంబర్ ఆఫ్ జీరోస్ అడిగాడంటే జీరోస్ రావాలంటే 5స్ని 2స్ని మల్టిప్లై చేస్తే ఎండింగ్లో జీరోస్ వస్తూ ఉంటాయి. అవునా? సో 5s ఒకటి ఉంటే కుదరదు, 2s ఒకటి ఉంటే కుదరదు. అవునా? ఇక్కడ అన్ని చోట్ల 5s ఉన్నాయి కానీ 2s లేవు. ఇప్పుడు మనకు రూల్ ఏంటి? 5 పవర్ 2 పవర్లో ఎవరు మినిమం అయితే అన్ని సున్నాలు వస్తాయి. అదేగా మన రూలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మొత్తంలో 5 పవర్స్ ఉన్నాయి కాబట్టి 5s చాలా ఎక్కువ ఉన్నాయి. 2 ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఇది మాత్రమే 2 అంటే 2 పవర్ 7. 5 పవర్ ఏమో 7 కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో 2 పవర్ చిన్నది కాబట్టి సో చిన్న పవర్ ఎవడున్నాడు వాడే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్. అంటే ఆన్సర్ దమ్మా ఏ 7 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 114 sin x is equal to 4/5. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందామా? sin x ఇది 90 degrees అనుకుందామా? ఇది x అనుకుంటే sin అంటే ఎదుటి భుజము బై కర్ణము. 3 4 5 పైదానికి రిప్లేట్స్ కాబట్టి వీడు 3. వాడు నేను కూడా మా సీకెంట్ ఎక్స్ బై సైన్ ఎక్స్. అవునా? ఓకే, అంటే ఆన్సర్ ఇస్ ఈక్వల్స్ టు సీకెంట్ అంటే ఏంటి? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అంటే 5/3 బై సైన్ ఎక్స్. ఓకే, సో సైన్ అంటే వాడే ఇచ్చాడుగా 4/5 రాసేసుకుందాం. ఓకే, ఈ రెసిప్రోకల్ చేస్తే 5 పైకి వెళ్ళిపోతే 5 5s are 25 by 3 4s are 12 అంటే ఎన్నో ఆప్షన్ మా డి ఇస్ ద ఆన్సర్. ఎన్నో ఆన్సర్ డి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మా టేబుల్ బ్యూటిఫుల్. చూద్దామా సూచనలు. క్రింద ఇచ్చిన పట్టికలో 5 వేరువేరు కళాశాలల్లోని 5 వేరువేరు తరగతుల విద్యార్థుల వార్షిక పరీక్ష మార్కులను ఇవ్వడం జరిగింది. సమాచారాన్ని జాగ్రత్తగా చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇమ్ము. ఓకేనా? గివెన్ బిలో ఈజ్ టేబుల్ షోయింగ్ ద యావరేజ్ మార్క్స్ అమ్మా. ఓకేనా? మార్క్స్ కాదమ్మా, వార్షిక పరీక్ష యొక్క సగటు మార్కులు ఇవ్వడం జరిగినది. ఓకేనా? సగటు మార్కులను ఇవ్వడం జరిగినది. ఓకే, 5 different various classes of 5 different schools in annual examination. Study the table and answer the questions. అమ్మా ఇవన్నీ ఏంటమ్మా? యావరేజ్ గుర్తుపెట్టుకోండి. ఓకే గుడ్. సమ్మా క్లాసెస్ ఏమేమి ఉన్నాయమ్మా? స్కూల్స్ ABCDEలు ఉన్నాయి. క్లాసెస్ 2 3 4 5 7 6 క్లాసెస్ ఉన్నాయమ్మా. ఈ క్లాసెస్లో వచ్చిన యావరేజ్ మార్క్స్ ఫైనల్ ఎగ్జామ్లో ఇచ్చాడు. ఓకే గుడ్. ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 4 ఇన్ స్కూల్ డి స్కోర్డ్ ఏ టోటల్ ఆఫ్ 7,000. ఓకే అమ్మా, ఏదమ్మా? క్లాస్ 4D. క్లాస్ 4D యావరేజ్ అంతా 280. 280 ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ నథింగ్ బట్ టోటల్ కదా. ఎందుకంటే మనకి ఫార్ములా ఏంటి? యావరేజ్ ఇస్ నథింగ్ బట్ టోటల్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అవునా? అంటే టోటల్ అంటే ఏం చేయాలి? యావరేజ్ ఇంటూ ఎన్. అవునా కాదా? ఓకే, అంటే యావరేజ్ పడిచిందంతా 280 ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్ అనుకుంటే అది టోటల్. అంటే ఎంత ఇచ్చాడు వాడు? 7,000. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారంటే 0 0 7 100s 7 4s 100/4 అంటే 25. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? 25 స్టూడెంట్స్ ఉన్నారు. మైండ్లో పెట్టుకో. ఓకే, 7,000 మార్క్స్ వైల్ ద స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 6 హ్యావ్ సేమ్ స్కూల్. ఓకే, సేమ్ స్కూల్ అంటే డీలోనే క్లాస్ 6 అంటే యావరేజ్ ఎంతమ్మా? 260. ఎంతంటమ్మా? 10400 మార్క్స్. ఓకే, అంటే మళ్ళీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 6 కావాలి అంటే ఏం చేయాలమ్మా? సో టోటల్ వచ్చేసరికి 10400 బై యావరేజ్ ఇస్ 260. అవునా? ఓకే, అంటే 0 0 క్యాన్సిల్ చేస్తే 26 1s 26 4s అండ్ హ్యావింగ్ 0 అంటే 40 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. క్లాస్ 6లో ఎంతమంది ఉన్నారమ్మా? 40 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ దీస్ 2 క్లాసెస్. ఈ 2 క్లాసెస్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి డిఫరెన్స్ కావాలంట. ఇక్కడ 40 మెంబర్స్, అక్కడ 25 అంటే డిఫరెన్స్ ఎంతమ్మా? 15. సో ఇన్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే బ్యూటిఫుల్. సో స్కూల్ ఈలో తరగతి 5లోని స్కూల్ ఈ. ఓకే ఓకే, తరగతి ఏంటమ్మా? 5 అంటే యావరేజ్ ఇస్ 340. మొత్తం విద్యార్థుల మార్కులు 11900. కానీ పునః పరిశీలన చేయగా 5గురి విద్యార్థుల మార్కులు 420 400 810 200 మరియు 210లను 280 370 480 450 మరియు 320గా రాయడం జరిగింది. అయితే అసలు సగటు మార్కులను కనుగొను. సరే కనుక్కుందాం, కానీ ముందు నాకు కావాల్సిన అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో కావాలి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే టోటల్ 11900 బై యావరేజ్ ఇస్ 340.
0 0 17 2 17 sevens and having 0 70/2 అంటే 35 స్టూడెంట్స్ ఉన్నారు. ఇది మైండ్లో పెట్టుకో. ఓకే, ఇప్పుడు చెప్పబాయ్ వీళ్ళ సంగతి ఏంది? ఓకే, 420 400 ఇవన్నీ యాడ్ చేసుకుని ఆ డిఫరెన్స్ ఎన్ని మార్క్స్ అయితే ఉన్నాయో అది మనం ఎదురు ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే సరిపోతుంది. అవునా? లేదా ఇండివిజువల్ కూడా చేయొచ్చు. ఇంతకుముందు నేను 420 అనుకున్నాను, ఇప్పుడు 280 అయింది అంటే ఎంత తగ్గించాలి? నేను మార్క్స్ 140 తగ్గించాలి. సారీ అమ్మా, ఇది 210 అమ్మా. 210 అంటే ఎంత తగ్గించాలమ్మా? 210 మార్క్స్ తగ్గించాలి. ఇంతకుముందు నేను 400 అమ్మా. ఓకే ఓకే సారీ చూడమ్మా, పునఃపరిశీలన చేయగా 5గురు విద్యార్థుల మార్కులు 420 400 810 ఓకే 310 200 మరియు 210ను 280 370 480 450 మరియు 320గా రాయడం జరిగింది. అంటే ఇవన్నీ రాంగ్ మార్క్స్, ఇవి ఒరిజినల్ మార్క్స్. అవునా కాదా? ఓకే, సో ఇంతవరకు ఒరిజినల్ మార్క్స్. అంటే నేను ఎంటర్ చేసింది 280, ఒరిజినల్గా వచ్చింది 420. అంటే ఎంత పెంచాలి ఇప్పుడు? 140 పెంచాలి. ప్లస్ 370 ఎంటర్ చేసా, వాడికి 400 వచ్చాయి అంటే 30 పెంచాలి. 480 ఎంటర్ చేసా, 310 వచ్చాయి అంటే తగ్గించాలి. సరే, ఎంత తగ్గించాలి చెప్పండి? 480 - 310 అంటే 170 తగ్గించాలి. ఇక్కడ 480 వచ్చాయి, సారీ 480 ఎంటర్ చేసా కానీ అక్కడికి వచ్చింది ఎంతమా? 200 అంటే 250 తగ్గించాలి. ఓకే, ఇక్కడ 320 వచ్చాయి, 320 ఎంటర్ చేశాను కానీ అక్కడికి వచ్చింది 210 అంటే తగ్గించాలి. ఎంత తగ్గించాలి? మళ్ళీ ఈసారి 110 తగ్గించాలి. అవునా? ఓకే, అంటే మొత్తం ఓవరాల్గా ఏం చేయాలమ్మా? 140 + 30 అంటే 170 తీసేస్తే 250 110 అంటే మొత్తం 360 మార్క్స్ తగ్గించాలి. అవునా కాదా? ఎన్ని మార్క్స్ తగ్గించాలమ్మా? 3. క్యాలిక్యులేషన్ ఎక్కడ పోయినట్టు చూడండి ఒకసారి. 280 420 140 370 400 అంటే +30. సో 480 310 అంటే -170. ఓకే, 480 200 సారీ 480 450 అండ్ 200 అంటే 250. ఓకే, 320 అండ్ 210 అంటే ఎంతమ్మా? 110. ఓకే, 250 110 అంటే 360 మార్క్స్ తగ్గించాలి. అవునా? ఓకే, అంటే ఇంతకుముందు నా యావరేజ్ ఎంత? 340. ఎంత తగ్గించాలి? 360 తగ్గించాలి. కాబట్టి మైనస్ ఏం జరిగినా అందరూ పంచుకోవాలి. అవునా? ఓకే అమ్మా, 17 sevens 17 2s 17 7 70 35 అంటే 35 అంటే నియర్గా 10 మార్క్స్ తగ్గించాలి. అబ్సల్యూట్ కనుక్కోకుండా అప్రాక్సిమేట్ చెప్తున్నాను. ఓకే, 340 నుంచి 10 చేస్తే నియర్గా ఎంతమ్మా? 330. సో ఇన్ ఆప్షన్ అమ్మా డి ఈజ్ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? డి. రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. స్కూల్ బి 5వ తరగతి యొక్క సగటు మార్కులు. స్కూల్ బి 5వ తరగతి సగటు ఎంతమ్మా? 200. ఓకే, అంటే ఏ తరగతి యొక్క సగటు మార్కులు 160% ఉన్నాయి. అంటే దీంట్లో 160% అంటే ఎంతో చెప్పండమ్మా? 100% అంటే ఇది, 60% అంటే 120, యాడ్ చేస్తే 320గా ఉండాలి. అవునా కాదా? 160% అంటే రాసుకోండి, 160/100 × 200 0000 క్యాన్సిల్ చేస్తే 320 మార్క్స్ ఉండాలి. ఓకే, ఎక్కడ 320 ఉంది అది నా అడిగింది. చూడమ్మా, స్కూల్ బి 5వ తరగతి యొక్క సగటు మార్కులు ఏ తరగతి యొక్క సగటు మార్కులుగా ఉన్నాయి? ఆప్షన్ చూడండి. క్లాస్ 2D. అమ్మా ఎందుకు అంత వెరిఫై చేసే బదులు 320 ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది. ఇంకెక్కడైనా ఉందా? లేదు, అయిపోయింది. అంటే క్లాస్ ఏ సెకండ్. ఓకే, క్లాస్ స్కూల్ ఏ క్లాస్ 2 అయిపోయింది. సో ఎన్నో ఆప్షన్ అమ్మా? డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇది చేయాల్సిన పద్ధతి. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. ఓకే, మా టెస్ట్ సిరీస్ని మిస్ అవ్వకుండా అటెండ్ చేయండి. అటెండ్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ప్రొవైడెడ్ బై iRise Academy. అమర్నాథ్ ఈమని సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ పేపర్. థ్యాంక్ యూ. జై హింద్.